హాయ్ హలో నమస్తే గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు బిగ్ టాక్. ఏపీ భవిష్యత్తు ఆర్థిక గమనాన్ని గత పాలనలో జరిగిన తీవ్ర లోపాలను ఎండగడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విడుదల చేసిన తాజా శ్వేతపత్రం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లోనూ అటు ఆర్థిక వర్గాల్లో కూడా తీవ్ర చర్చకు దారితీసింది. ఎందుకంటే గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 2019-24 ఐదేళ్ల పాలనలో రాష్ట్ర వృద్ధి రేటు కేవలం 3.18% పడిపోవటం వల్ల ఏపీ దాదాపు 6,94,000 కోట్ల రూపాయల భారీ జీఎస్డీపీ నష్టాన్ని మూటగట్టుకుందని ప్రభుత్వం స్పష్టమైన గణాంకాలతో ఆరోపించింది. అప్పుల కోసం రాబోయే 24-26 అంటే 2 ఏళ్లలో రాబడిని ముందే వాడేయటమే కాకుండా లిక్కర్ ద్వారా వచ్చే భవిష్యత్ ఆదాయాన్ని ప్రభుత్వ ఆస్తులను మార్టిగేజ్ చేశారని, చివరకు అప్పులు పుట్టక 86 కేంద్ర ప్రాయోజిత పథకాల నిధులను సైతం దారి మళ్లించారని శ్వేతపత్రంలో ఎండగట్టారు. రాష్ట్రం సొంత రాబడిలో ఏకంగా 95% నిధులు జీతాలు, పెన్షన్లు, స్థిరమైన కట్టుబాట్లకే సరిపోతున్న ఈ అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా తమ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తీసుకున్న సంస్కరణ వల్ల 30.5% CAGR వృద్ధి నమోదు కావటం చారిత్రాత్మక విజయం ప్రకటించారు. ప్రస్తుతం జీఎస్డీపీ వృద్ధి రేటు 13.5% ఉండగా అప్పులు జీఎస్డీపీ నిష్పత్తి 28.38%గా ఉందని తెలిపారు. కేవలం విమర్శలకే పరిమితం కాకుండా అమరావతి ఫేజ్ 1 కోసం 41,000 కోట్ల రూపాయలు పైగా నిధులు సమీకరించి 2028 నాటికి తొలిదశ నిర్మాణాన్ని పూర్తి చేస్తామని, పోలవరానికి 12,157 కోట్ల రూపాయలు చెల్లించామని చెబుతూనే భోగాపురం విమానాశ్రయం, 23 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడుల ఒప్పందాలు, డిసెంబర్లో క్వాంటమ్ వాలీ ప్రారంభం, దాదాపుగా 2.4 లక్షల పేద కుటుంబాలను ఆదుకునేందుకు P4 కార్యక్రమం ద్వారా స్వర్ణాంధ్ర విజన్ 2047 వైపు అడుగులు వేస్తామని స్పష్టం చేశారు. ఈ శ్వేతపత్రంలోని గణాంకాలు చాలా ఆశ్చర్యపరిచే విధంగా ఉన్నాయని చెప్పి వైసీపీలో ఆరోపిస్తున్నారు. ఎందుకంటే దీంట్లో సహజంగా ప్రభుత్వాలు 5 ఏళ్ల పూర్తయిన తర్వాత, అంటే 5 ఏళ్ల పరిపాలన గురించి, 5 ఏళ్లలో ఏం చేశాము, ఏం చేయలేకపోయి ఇలాంటి అంశాలపైన శ్వేతపత్రం రిలీజ్ చేస్తుంటారు. కానీ 2 ఏళ్ల పరిపాలనకి శ్వేతపత్రం రిలీజ్ చేయటం, దీంట్లో కొన్ని కీలక అంశాల గురించి ప్రస్తావించడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. దీనిపైన ఈరోజు మనం బిట్టాలో చర్చిద్దాం. రైట్, బ్యాక్ టు డిబేట్. సో మనతో పాటు ఈ అంశం గురించి మాట్లాడటానికి బండారు రామ్మోహన్ గారు ఉన్నారు, ప్రముఖ అనలిస్ట్. సార్ నమస్తే. సార్ రామ్మోహన్ గారు, సార్ ఇప్పుడు అంటే సహజంగా ప్రభుత్వాలు 5 సంవత్సరాలు పూర్తయిన తర్వాత, లేకపోతే 5th ఇయర్లోకి ఎంటర్ అయ్యాకో, ఎలక్షన్స్ ఇంకో 6 నెలలు ఉన్నప్పుడు సహజంగా ఈ శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తూ ఉంటారు. అంటే ఈ 5 ఏళ్లలో ఏం చేయగలిగాం, ఏం చేయలేకపోయాం, ఎందువల్ల చేయలేకపోయాం, ఇలాంటి కారణాలు చెప్తారు. దీంతో పాటుగా ఈరోజు నేను ఈ శ్వేతపత్రంలో చూసిన అత్యంత మేజర్ థింగ్ ఏంటంటే నిరుద్యోగ భృతి ఇవ్వలేమని చెప్పేశారు. అదేమంటే వీళ్ళు చెప్తున్నారు, మేము 23 లక్షల ఉద్యోగాలు, లేకపోతే నిరుద్యోగ భృతి ఏదో ఒకటే ఇస్తామన్నాము, మేము చెప్పిన దాని ప్రకారం 23 లక్షల ఉద్యోగాలు ఇచ్చేసాం కాబట్టి ఏదైతే మేము చెప్పామో నిరుద్యోగ భృతి అది ఇవ్వవసరం లేదు, ఇంకా ఇవ్వలేమని చెప్తున్నారు. ఇది చాలా ఆశ్చర్యకరంగా ఉంది ఈ అంశము. అసలు ఇంత అర్లీగా శ్వేతపత్రం ఎందుకు రిలీజ్ చేయాల్సి వచ్చింది? దాంతోపాటుగా ఈ ఉద్యోగాల అంశం ఏంటి? ఇంకోసారి ఈ శ్వేతపత్రంలో మళ్ళీ కోట్ చేశారు, 23 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని కోట్ చేశారు. ఆల్రెడీ మొన్న మనం చూస్తే పార్లమెంట్లో లిఖితపూర్వకంగా మిథున్ రెడ్డికి సమాధానం ఇచ్చారు, దాదాపు 6,000 కోట్లు ఎన్నో వచ్చినాయి అని చెప్పేసి. ఏంటి ఈ శ్వేతపత్రం రిలీజ్ చేసిన లెక్కలకి బయట జరుగుతున్న వాటికి చాలా పొంతం లేకుండా నడుస్తుంది. అసలు ఏంటి ఈ శ్వేతపత్రం కన్ఫ్యూజన్ సార్? సాయి గారు, మీకు అట్లాగే మిత్రుడు మోహన్ రెడ్డి గారికి, విజయశేఖర్ గారికి, స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఇవాళ నేను, మోహన్ రెడ్డి గారు, విజయశేఖర్ గారు కూడా వేరే చర్చల్లో ఉన్నప్పుడు అదే చెప్పాను. నేను ప్రజలకు వాస్తవాలు నిలపడానికి శ్వేతపత్రాలు అవసరం. ఇప్పుడు 6వదో 7వదో విజయశేఖర్ గారు చెప్పాలి. ఇప్పుడు ఈ 2 ఏళ్లలో 6వ శ్వేతపత్రం పెట్టుకుంటున్నాను, 7వది. కనుక ఏమంటే శ్వేతపత్రం మంచిది అంటే ప్రజలకు వాస్తవాలు తెలవడానికి వీలుంటుంది కదా. ప్రభుత్వ అధికారిక సమాచారం కదా. నేను శ్వేతపత్రాలు ప్రకటించడం తప్పబడతాను, కానీ శ్వేతపత్రంలో నిజమెంత అబద్ధం ఎంత తేల్చాల్సింది ఎవరు అంటే ఇటు ప్రతిపక్షం, లేకపోతే సమాచారం ద్వారా తీసుకొని మనలాంటి వాళ్ళని కూడా మనం ప్రశ్నించవచ్చు. మీడియా కానీ మీరు నేను ప్రశ్నించవచ్చు అంటున్నాను. ఇక్కడ వారు చెప్పిందండి అంటే 4 అడుగులు ముందుకు 2 అడుగులు వెనక్కు నడుస్తున్నది అని హైదరాబాద్ తో పోల్చారు, తెలంగాణతో పోల్చారు. అసలు అప్పుడైనా పోల్చడానికి వీలు లేదంటున్నాను. ఎప్పుడైతే 56లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఏమో మద్రాస్ స్టేట్ లో ఉన్నప్పుడు 56 కన్నా ముందు 53 దాకా, ఆ తర్వాత 56లో కలిసినప్పుడు కూడా మిగులు బడ్జెట్ తెలంగాణ. అప్పుడైనా ఇప్పుడే విడిపోయినప్పుడు మిగులు బడ్జెటే, అప్పుడు కలిసినప్పుడు మిగులు బడ్జెటే. కనుక ఆనాడు హైదరాబాద్ ఉంది, తర్వాత ఇప్పుడు మనం కూడా హైదరాబాద్ ఉంది. కొన్ని లిక్కర్ లాంటి వాటి మీద ఎక్కువ ఆదాయం తెలంగాణలో వస్తుంది కాదంటే. ఇప్పుడు వారు చెప్పిన లెక్కలని కరెక్టా కాదా తేల్చాల్సింది ఇక్కడ మోహన్ రెడ్డి గారు, అటేమో వైసీపీ పార్టీ ప్రతిపక్షం, మిగతా కాంగ్రెస్ కమ్యూనిస్టులు వాళ్ళని చేయాల్సిన అవసరం ఉంది అంటున్నారు. కానీ ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది అనేది మనం దాన్ని చెక్ చేసుకుంటే చెప్పలేం. కానీ 4-5 వాస్తవాలు చెప్పిండు ఆయన. అప్పుడు అప్పెంత ఉండే, ఇప్పుడు అప్పెంతుంది. ఇవాళ మొత్తం కలిస్తే 98%
ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన హామీలు, కొన్ని అమలు చేస్తున్న హామీలు, కొన్ని అమలు చేయని హామీలు అంతా కలిస్తే అల్లికి అల్లి సున్నకు సున్నా ఆఖరికి ప్రతిరోజు పరగడిపే అవుతుంది మా పని, కనుక మేము ఏమి చేయలేకపోతున్నామని ఒక అసహాయత వ్యక్తం చేస్తున్నారు. కానీ పాత అప్పులు వడ్డీలు కట్టడానికి, లేకపోతే జీడిపి కూడా చాలా వరకు 2019, 14 నుంచి 19 దాకా మేము పెంచే ప్రయత్నం చేసినాం. అప్పుడు కూడా వీలు కాలేదు. కానీ 19 నుంచి 24 దాకా చాలా అధ్వానంగా అయిపోయింది. దాన్ని సవరించుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పటికి కూడా కొంత తేడాల మేము అక్కడికి దాన్ని మెయింటైన్ చేయగలుగుతున్నామని చెప్పారు. కనుక దాని ఒక్కొక్క బడ్జెట్ అంటే ఆయన ప్రకటించిన శ్వేతపత్రాల్లో ఒక్కొక్క దాని గురించి మాట్లాడితే ఆంధ్రప్రదేశ్ మాత్రం ఇంకా పునారిల్లిపోయిందని మనకు అర్థమవుతుంది. అంటే వచ్చే ఆదాయానికి పెట్టే ఖర్చుకు పొందడం లేకుండా ఉంది. అంటే అప్పులు విలువ కూడా తెస్తున్నట్టే కదా. గతంలో 6 లక్షల కోట్ల 7 లక్షల కోట్ల అప్పులు వారు తెచ్చారంటే ఇప్పుడు ఈ 2 ఏళ్లలో కూడా వీళ్ళు 3 లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. శ్వేతపత్రంలో కూడా కొంత అప్పు తెచ్చారని అనిపిస్తున్నామని చెప్తున్నారు. మనకు వచ్చే ఆదాయానికి ఖర్చుకు తేడా ఉన్నప్పుడు తప్పనిసరి మన కుటుంబం కూడా అదే పని చేస్తుంది కదా. కుటుంబం ఎట్లానో పెద్ద కుటుంబం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెద్ద కుటుంబం, ఆ పని కూడా చేయాల్సి వస్తుంది. కానీ ఇట్లా ఎన్ని రోజులు చేస్తారు అంటున్నా. రవి గారిని హామీలు ఇచ్చినప్పుడే నేను అడిగాను, జగన్మోహన్ రెడ్డి గారే ఏమంటారు బటన్ నొక్కితే ఓట్లు పడతాయి అనుకున్నారు. అప్పుడు ప్రశాంత్ కిషోర్ తో పాటు నేను కూడా అన్నాను, బటన్ నొక్కితే ఓట్లు పడవు, అది వేరు ఇది వేరు, మా హక్కు అనుకుంటున్నారు. ప్రజలందరూ అనుకుంటారంటే సంక్షేమ పథకాలు మా హక్కు, మాకు రావాల్సినవి, మా పన్నుల వాటా మేము కడుతున్నాం కదా, మాకు రావాలని అనుకుంటున్నాం. కానీ మీరు పెంచుకుంటూ పోతే 60 గారి హామీలు ఇస్తే రేపు పొద్దున ఎట్లా అన్నా అదే జరుగుతుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కునారిల్లిపోయింది. వాళ్ళు ఎన్ని శ్వేతపత్రాలు విడుదల చేసినా కూడా ప్రజలకు కావాల్సింది ఏంది, మీరు ఇచ్చిన హామీలు నెరవేరుస్తారా లేదా అని అడుగుతుండే కదా. దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. రెండోది ఏంటంటే, ఇప్పుడు బడ్జెట్ లేదన్నా ఉన్నదన్నా ప్రభుత్వం చేయాల్సిన పని అప్పులు తెచ్చనే పని నడిపించాల్సిందే కదా. అందుకని చూడండి, జీతభత్యాలకు ఇప్పుడు జరుగుతున్న సంక్షేమ పథకాలు మాత్రం డబ్బు సరిపోతుంది, ఆదాయం పెంచాలి. ఆనాడు ఒక మాట తెలుగుదేశం వాళ్ళు ఏమన్నారంటే, ముఖ్యంగా మేనిఫెస్టోలో పెట్టినప్పుడు నాలాంటి వాడు అడిగి ఎట్లా చేస్తారంటే, వాళ్ళు ఏమన్నారంటే సంపద సృష్టిస్తాం, పేదలకు పంచుతాం. సంపద సృష్టించండి, పేదలకు పంచండి, దాంతో పాటు అభివృద్ధి పనులు కూడా కావాలంటున్నాడు. పోలవరంకి ఇచ్చే డబ్బులు కూడా చెప్పారు కదా, అది పూర్తిగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది. కానీ 41,000 కోట్ల రూపాయలు ఇప్పుడు వాళ్ళ అమరావతి నిర్మాణానికి 2028 మొదటి కల్లా పూర్తి చేసే ప్రయత్నం చేస్తామంటున్నారు. ఫస్ట్ ఫేజ్ 2027లో చేద్దామంటున్నారు. ఈ 41,000 కోట్ల రూపాయలు కూడా ఎక్కడి నుంచి తెచ్చారు, అప్పు తెచ్చారా లేకుంటే మరి మిగులుందా అని చెప్పాల్సిన బాధ్యత అది శ్వేతపత్రంలో ఉంది అనుకుంటున్నాను. శ్వేతపత్రంలో అంకెల గారిని కనపడుతుంది తప్ప అసలు విషయం కావాలంటే ఈ రెండింటి మీద మనం స్క్రూటినీ చేయాల్సింది. ప్రతిపక్షాలు అటు అధికార పక్షం కూడా చర్చకు సిద్ధం కావాలి. ఈ మంచి చర్చ పెట్టారు సాయి గారు, ఈ మంచిది. నా ఉద్దేశం అంటే ఆ రెండు పార్టీలు మాట్లాడితే నేను తర్వాత మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాను. రైట్ సార్, రైట్. మోహన్ రెడ్డి గారు మనతో పాటు వైసీపీ రాష్ట్ర నాయకులు మోహన్ రెడ్డి గారు ఉన్నారు. మోహన్ రెడ్డి గారు నమస్తే అండి. సాయి గారు నమస్తే. మీకు బండారు రామ్మోహన్ రావు గారికి, అదే విధంగా శేఖర్ రెడ్డి గారికి, చూస్తాం బీజేపీ లీడర్ కొత్త కూర్చున్నారు. మరి బీజేపీ కాంగ్రెస్ బీజేపీ కొట్టే మల్లికార్జున చూస్తున్న వీక్షకులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు సార్. సార్ ఏంటి అంటే ప్రధానంగా ఈరోజు రిలీజ్ చేసిన శ్వేతపత్రంలో అయితే మొత్తం 2019 నుంచి 2024 మధ్య కాలంలో జగన్ చేసిన విధ్వంసం వల్లే ఈరోజు రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితి నెలకొంది. అన్నీ అమ్మేసుకున్నారు మీరు, కేంద్ర ప్రభుత్వ పథకాలు, తర్వాత మిగతావన్నీ కూడా అమ్మేసుకున్నారు, పక్కదారి పట్టించారు, ఆఖరికి లిక్కర్ పైన వచ్చే డబ్బులు కూడా తీసేసుకున్నారు. తర్వాత ఇప్పుడు ఏదైతే 24 to 26 వచ్చేదాన్ని కూడా మీరు అప్పుడే వాడేసుకున్నారు, అప్పుడు తీసుకోవాల్సిన అప్పుడు కూడా అప్పుడే వాడేసుకున్నారు. అసలు ఇప్పుడు రాష్ట్రం ఈ పరిస్థితిలో ఉందంటే మీరే కారణం అని చెప్తున్నారు శ్వేతపత్రంలో. దాంతోపాటుగా మరో కీలక అంశం మీరే సమాధానం చెప్పాలి దీనికి. టీడీపీ ఆ శ్వేతపత్రంలో క్లియర్గా మెన్షన్ చేసింది ఏంటంటే, మేము చెప్పిన 23 లక్షల ఉద్యోగాలు ఇచ్చేసాం కాబట్టి ఇక నిరుద్యోగ వృత్తి ఇవ్వవసరం లేదన్నట్టుగా శ్వేతపత్రంలో ఉంది. 2 ఇస్తా అన్నారా, ఏదో ఒకటే ఇస్తా అన్నారా గతంలో మేనిఫెస్టోలో కూడా మీరు చెప్పాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి దిగిపోయేటప్పటికి వినిపిస్తుందండి, వినిపిస్తుందండి, దిగిపోయేటప్పటికి 100 కోట్ల రూపాయలు మాత్రమే బడ్జెట్ ఖజానా పెట్టిపోయినారు. జగన్మోహన్ రెడ్డి గారు కరోనా కాలంలో అంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో చెప్పిన ప్రతి హామీ నెరవేర్చే టైంలో 7,000 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళకు ఆయన దిగిపోయేటప్పటికి పెట్టిపోయినారు. అంటే మీకు జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత తేడా ఉందంటే నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. మీరు చేసినటువంటి పథకాలు ఏంది, మీరు ఇచ్చినటువంటి ఉద్యోగాలు ఏంది, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఉద్యోగాలు ఏంది, జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినటువంటి పథకాలు ఏంటి, ఆ పథకాలు ఏ విధంగా జనాలకు అందించారు. కేవలం 3,30,000 కోట్ల రూపాయలు మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు అప్పు చేస్తే 2,70,000 కోట్ల రూపాయలు డైరెక్ట్ గా డీబీటీ ద్వారా ప్రజల అకౌంట్లలో చేర్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కితే, ఇండైరెక్ట్ గా 2 లక్షల కోట్ల పైబడి తీసుకొచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కితే, ఒకే జీవోతో ఒకే నోటిఫికేషన్ తో 1,34,000 ఉద్యోగాలు, గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చినటువంటి
ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కితే, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏపీఎస్ఆర్టీసీని రాష్ట్రంలో ఎంతో మంది ఎన్నో రకాల ప్రయత్నాలు చేసినా కూడా దాన్ని ప్రభుత్వంలో విలీనం చేసుకొని చేత కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు విలీనం చేసి 58,000 పోస్టులను దాంట్లో గవర్నమెంట్ ఉద్యోగాల కింద కట్టి జీతాలు ఇచ్చే కార్యక్రమం ఇస్తే, అదేవిధంగా అవుట్ సోర్సింగ్ కానీ మొత్తం అన్నిటికీ కలిపి దాదాపు 8 లక్షల ఉద్యోగాలు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇస్తే, వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రోజు 10,72,000 ఉద్యోగాలు 11,70,000 ఉద్యోగాలు ఉండేవి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. వీళ్ళు వచ్చిన తర్వాత కేవలం 10 లక్షలకు కుదించేసిన చరిత్ర వీళ్ళకుంది. వీళ్ళు రాష్ట్రంలో ఇచ్చినటువంటి ఏ ఒక్క సంక్షేమ కార్యక్రమం కూడా పూర్తి స్థాయిలో అమలు చేయలేని పరిస్థితిలో ఉండడంతో పాటు ఈయన ఎన్నికల ప్రచారంలో జగన్మోహన్ రెడ్డి గారు చేత కాలేదు, రాష్ట్రాన్ని దివాలా తీస్తున్నారు, విధ్వంసం అంటారు, మాటి మాటికి విధ్వంసం అంటారు. ఎక్కడ విధ్వంసం? జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం తెచ్చింది 3,30,000 కోట్లు అయితే కరోనా టైంలో దాదాపు 70,000 కోట్లు డెఫిసిట్ వచ్చే, కరోనా టైంలో దాదాపు 40,000 కోట్ల రూపాయలు ప్రజలకు సంబంధించినటువంటి ట్రీట్మెంట్ మీద ఖర్చు పెడితే అనేక రకాలుగా 2-3 సంవత్సరాలు పూర్తిగా మనం నిలిచిపోయే పరిస్థితి, ఆర్థిక పరిస్థితి నిలిచిపోయే పరిస్థితి ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఇచ్చినటువంటి ప్రతి హామీని నెరవేర్చే కార్యక్రమం ఆయన చేస్తే, ఈయన అధికారంలోకి రాకముందు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శలు చేసి ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత నేను సంపద సృష్టిస్తా, నాకు సంపద సృష్టించే తెలివి నాకుంది, నేనంటే ఏదనుకున్నాను, నేను విజనరీ లీడర్ను, నేను పెద్ద విజనరీ ఉన్న లీడర్ అని చెప్పుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత గల్లాపేట చూసే ఖాళీ ఉంది, నాకు చూసే భయం వస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఖాళీ చేసినారని చెప్పి దిగజారిపోయినటువంటి స్టేట్మెంట్లు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవ్వడమే కాకుండా వీళ్ళ కుమారుడైనటువంటి లోకేష్ గారు యువగలం ద్వారా యువగలం అంటే యువకులకు సంబంధించినటువంటి గలాన్ని నేను ఇప్పిస్తాను, ఆ రోజు ఉద్యోగాలు లేవు, ఉద్యోగం లేని ప్రతి ఒక్కరికి దాదాపు 20 లక్షల ఉద్యోగాలు, ప్రతి ఇంటికి ఒక గవర్నమెంట్ ఉద్యోగం ఇవ్వడంతో పాటు ఒకవేళ ఉద్యోగం వచ్చినంత వరకు నిరుద్యోగిగా ఉన్నటువంటి వ్యక్తులకు నేను 3,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పినటువంటి నాయకులు ఈ చిన్న వయసులోనే అంత పెద్ద హామీ ఇచ్చినటువంటి లోకేష్ గారు ఈ రోజు ఆ యువగలం అనే కార్యక్రమాన్ని పక్కన పెట్టేస్తే అనేక మందికి పేదవాళ్లకు ప్రతి ఒక్కరికి అనేక రకాలుగా సంక్షేమ కార్యక్రమాలు చెప్పడంతో పాటు 50 ఏళ్లు దాటిన ప్రతి బీసీ మహిళకు 1,500 రూపాయలు ఇస్తామని చెప్పి పెన్షన్ ఇస్తామని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు చేతులు ఎత్తేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆయనకు జగన్మోహన్ రెడ్డి గారికి పోలిక పెట్టుకుంటే నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందన్న విషయాన్ని మోహన్ రెడ్డి గారు గుర్తించుకోవాలి. మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం మనతో పాటు ఈ అంశం గురించి ఫోన్ లైన్ లో మాట్లాడటానికి వైఎస్ఆర్సీపీ ఎక్స్ఎమ్మెల్యే మల్లాది విష్ణు గారు లైన్ లో ఉన్నారు. విష్ణు గారు నమస్తే అండి. నమస్తే సరే, ఈరోజు చూసారంటారు, మీరు శ్వేతపత్రం రిలీజ్ చేశారు. దాదాపుగా 2019 నుంచి 24 కాలంలో వైఎస్ఆర్సీపీ చేసిన విధ్వంస పాలన వల్లే రాష్ట్రం అప్పుల పాలైపోయింది. పూర్తిగా రాష్ట్రాన్ని కుదేలు చేసేశారు. ఇంకా అంటే భవిష్యత్తులో కూడా కోలుకోలేని స్థాయిలో ఏదైతే 24-26 మధ్య చేయాల్సిన అప్పులు కూడా మీరు గతంలోనే వాడేసుకున్నారు. మద్యం మీద రావాల్సిన డబ్బులు కూడా అప్పుడే వాడేసుకున్నారు. మొత్తం మీ పరిపాలన వల్లే ఇప్పుడు రాష్ట్రం ఈ పరిస్థితి ఉందని చెప్పి శ్వేతపత్రం రిలీజ్ చేశారు. దాంతోపాటుగా మరో కీలక అంశం నిరుద్యోగ భృతి కూడా ఇక ఇవ్వలేని పరిస్థితి ఉంది. ఎందుకంటే 23 లక్షల ఉద్యోగాలు ఇచ్చేసాము, ఇంక నిరుద్యోగ భృతి ఇచ్చే పరిస్థితి కూడా లేదని శ్వేతపత్రం రిలీజ్ చేశారు. ఏంటి ప్రతిసారి అంటే సంపద సృష్టిస్తామని చెప్పారు, మాట్లాడతాను ఎక్కడి నుంచి ఎక్కడికి అంటే అది కాదండి. ఇప్పుడు ఎన్నికలు ఎవరు పరిపాలన తర్వాత ఎన్నికలు జరిగినాయి, మా పరిపాలన తర్వాత జరిగినాయి. మా పరిపాలన అయిపోయిన తర్వాత తిరిగి ఎన్నికలకి వెళ్ళేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోని రిలీజ్ చేశారు. మేనిఫెస్టోతో పాటు అప్పుడు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి తెలుసు కదా, తెలిసి ఎందుకు ఇచ్చారు, ఎందుకు మీరు ఎన్నికల హామీలు ఇచ్చారు? నిరుద్యోగ భృతి, 20 లక్షల ఉద్యోగాలు, ఆడబిడ్డ నిధి, ఇలాగా ప్రజల్ని తప్పుదారి పట్టించి అధికారం కోసం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ జగన్ గారు తీసేసుకుంటామన్నారు అని అన్నారు. మేము 5 సంవత్సరాల్లో సంక్షేమము అటు అభివృద్ధి రెండు కూడా బ్రహ్మాండంగా చేశాము. కానీ ఈ 2 సంవత్సరాల్లోనే ఈ ప్రభుత్వం తప్పటడుగులు వేస్తుంది, కుప్పకూలిపోయింది, ఆర్థికపరమైనటువంటి చిక్కుల్లో ఇరుక్కుంది. దానికి ప్రధాన కారణం ఏంటంటే మీ 2 సంవత్సరాల్లోనే మా ప్రభుత్వంలో 5 సంవత్సరాల్లో 3.5 లక్షల కోట్ల అప్పు అయితే ఈ ప్రభుత్వం 2.5 సంవత్సరాల్లో 3.5 లక్షల కోట్ల అప్పు చేసి ఏ పని చేయకుండా, ప్రజలకి పంచకుండా, లేకపోతే అభివృద్ధి చేయకుండా మాటలు చెప్తూ గత ప్రభుత్వం తప్పించుకునేటటువంటి ప్రయత్నం చేస్తుంది అని చెప్పి నేను చెప్తాను. కాదని ఎవరు నన్ను చెప్పమనండి.
శ్రీలంక అయిపోతుంది, లేకపోతే ఇంకోటి అయిపోతుంది అని చెప్పని అన్నారు అప్పుడు. అవునా కదా? ఇప్పుడు ఏమవుతుంది? ఆంధ్రప్రదేశ్ జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి, రైతులకు సరైనటువంటి న్యాయం చేయలేనటువంటి పరిస్థితి, ఉద్యోగస్తులకు న్యాయం చేయలేనటువంటి పరిస్థితి. అలాగే అందరికీ అన్ని ఇస్తామని చెప్పని ఆ రోజే చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. రాష్ట్ర ఆదాయం ఎంత, రాష్ట్ర అప్పులు ఎంత, గత వారసత్వంగా వస్తున్నటువంటి అప్పులు ఎంత, దాని మీద వడ్డీలు ఎంత, పెన్షన్లు ఇవ్వలేమని, పెంచలేమని ఎందుకు చెప్పారండి? 4,000 ఇస్తామని, అధికారం కోసం 4,000 ఇస్తామని కాదు, గత 3 నెలలుగా ఎలక్షన్ టైంలో కూడా ఉన్నటువంటి పెన్షన్లు కూడా ఇచ్చేస్తాము అని చెప్పారు. ఇంతకన్నా ఘోరం ఉంటుందా? బీహార్లో జరిగింది. ప్రపంచ బ్యాంకు దగ్గర నుంచి అప్పు తీసుకొచ్చి ఇంటింటికి 10,000 చొప్పున పంచి అధికారంలోకి వచ్చారు ఎన్డీఏ ప్రభుత్వం. అదే జరిగింది మొన్న ఆంధ్రప్రదేశ్ లో. మొన్న జరిగింది అది కూడా అదే. అర్థమైందండి? కాబట్టి అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్ అయిపోయింది. దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీలు. 70,000 కోట్ల రూపాయలు అప్పు చేసి ఒకే చోట అమరావతిలో కడుతూ మిగతా ప్రాంతాలని అభివృద్ధి పరచకుండా నిన్న శ్వేతపత్రం రిలీజ్ చేస్తూ మమ్మల్ని తిడతానుక మీ సామర్థ్యం ఏమైంది? మీ పరిపాలనా దక్షత ఏమైంది? మీరేం చెప్పారు? నాకు సంపద సృష్టిస్తాను, సంపద సృష్టించి అందరికీ పంచుతాను అని చెప్పారా లేదా? ఏం జరిగింది? ఇప్పుడు మళ్ళీ తిరిగి మా మీదే మీరు నెట్టేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇది చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలనా తీరు అన్నమాట. నిన్న ఆయన మాట్లాడి ఆడబిడ్డని ఇది చేయలేము, దానికి ఆల్టర్నేటివ్ చూస్తున్నాము, అది ఇదని చెప్పారు. ఈ రోజు ఇంకొక స్కీమ్ ఎత్తేసారు. ఇలాంటి పరిపాలన ప్రజలు తిప్పి కొడతారు, ఖచ్చితంగా ఈ పరిపాలనకి ముగింపు పలుకుతారు అని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. రైట్ అండి, రైట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. శేఖర్ రెడ్డి గారు చెప్పండి. శేఖర్ రెడ్డి గారు మీరు ఏదో క్వశ్చన్ అడుగుతున్నారు. విష్ణు గారు నాకు తెలిసి 2 సార్లు ఎమ్మెల్యే. పొద్దున ఇంత దారుణంగా అబద్ధాలా సార్? ఇంత దారుణమైన అబద్ధాలా? ఒక్కటన్నా నిజం ఉందా సార్ దాంట్లో? సరే, క్రిస్టల్ క్లియర్ గా అక్కడ ఫిగర్స్ కనపడుతున్నాయి సార్. సార్ మీరున్నప్పుడు అప్పు ఎంత ఉంది? అది కూడా అబద్ధమేనా? మాట్లాడితే మేము 3,50,000 కోట్లు అప్పు తెచ్చామంటారు. అయ్యా బాబు, అప్పు ఇది అని క్లియర్ గా చెప్తున్నాం కదా సార్. మళ్ళా చెప్తా, రాసుకోండి సార్. 2014లో ఆ రోజు మనం బైఫర్కేషన్ అయినప్పుడు మనకు ఉన్న అప్పు 1,08,000 కోట్లు. అట్లాగే 2019 జూన్ నాటికి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం దిగిపోయే నాటికి మనకున్న ఆన్ బడ్జెట్ అంటే బడ్జెట్ అప్పు వచ్చి 2,50,000. అట్లాగే పిఎస్సిస్ ద్వారా మనం గ్యారెంటీలు తెచ్చుకున్న అప్పు 1,20,000 కోట్లు, అంటే 3,75,000 కోట్లు. ఏది 2019 జూన్ నాటికి. 2024 జూన్ నాటికి 9,74,000 కోట్లు. ఎన్నిసార్లు చెప్పాలి సార్? ఇది మల్లాది విష్ణు గారికి ఎన్నిసార్లు చెప్పాలి? తీసుకురండి ఆయన లైన్ లేకి మాడదాం. ఎలాంటి ఎమ్మెల్యేలు అవుతారు నాకు అర్థం కాదు. అసెంబ్లీలో పయ్యావుల కేశవ్ గారు చెప్పింది అబద్ధమా? నేను చెప్పేది అబద్ధమా? అసెంబ్లీలో పయ్యావుల కేశవ్ గారు 7 లక్షల కోట్లు మొత్తం ఒప్పని చెప్పింది అబద్ధమా? నేను చెప్పేది అబద్ధమా? వైఎస్ఆర్ ప్రభుత్వం 3 లక్షల కోట్ల 30,000 అని చెప్పింది అబద్ధమా కాదా? మీరు ఆయన పిలిచమంటే నేను ఉండా కదా, అంటే ఆయన పిలిచమంటే లైవ్ లో నేను ఉండా కదా. అంత దారుణంగా మాట్లాడితే ఎవరేం మాట్లాడతావు సార్? నాకు టైం ఇస్తే 5 నిమిషాలు టోటల్ గా చెప్తా. చెప్పండి చెప్తా, దయచేసి అడ్డుపడకండి. రైట్, అడ్డుపడ చెప్పండి. మోహన్ రెడ్డి గారు 5 నిమిషాలు ఆగండి సార్. అంటే 6 లక్షల కోట్ల రూపాయలు మీరు అప్పు చేసి, మీరు చెప్పినట్టే 2,50,000 కోట్ల రూపాయలు నవరత్నాల ద్వారా మీరు ప్రజలకు ఇస్తే, మిగతా 3,30,000 కాకులెత్తుకుపోయాయా? లేదంటే కథలెత్తుకుపోయాయా? ఎక్కడి మీద డబ్బంతా? దానికేమి లెక్క పక్క ఉండదా? చంద్రబాబు నాయుడు గారు అదే అడిగారు. ఇంత అప్పు చేసి ఎక్కడ పెట్టారు మీరు తీసుకెళ్లి? పోలవరం పెట్టారా సార్? పోలవరానికి ప్రతి సంవత్సరము 1,000 కోట్ల కన్నా ఎక్కువ ఎక్కడా పెట్టలా సార్. మొత్తం 5 సంవత్సరాల్లో పోలవరం ఖర్చు 6,000 కోట్లే. పోలవరానికి సెంట్రల్ ఇస్తుంది కదండి, మనం తెచ్చేది ఉండదు కదా సార్. సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినా, స్టేట్ గవర్నమెంట్ ఇచ్చినా మొత్తం చెప్తున్నా నేను సార్. నేను మొత్తం చెప్తున్నా. సెంట్రల్ సరే, స్టేట్ గవర్నమెంట్ గురించి మాట్లాడదాం. నేను అడుగుతున్నా, స్టేట్ గవర్నమెంట్ అప్పు తెచ్చి ఎక్కడ ఏది కట్టింది చెప్పండి? అందరినీ కట్టిందా? లేదంటే వెలుగుడ ప్రాజెక్ట్ కట్టిందా? లేదంటే కాలేజ్ నగరి కట్టారా? ఎక్కడైనా ఒక విమానాశ్రయం కట్టారా? లేదంటే ఎక్కడైనా ఒక ఫ్యాక్టరీ స్థాపించారా? చెప్పండి సార్. నేను
మాట్లాడితే మేము సచివాలయాలు కట్టాము, ఆర్బిట్ కట్టాము అంటే ఎవరి డబ్బుతో కట్టారు అది? ఈ నరేగా ఫండ్స్ తో కట్టారు మీరు. డబ్బు తెచ్చి డబ్బులతో కాదు కట్టింది మీరు. నరేగా అంటే ఉపాధి హామీ పనుల్లో వచ్చిన డబ్బుతో ఏదైనా నిజాలు మాట్లాడితే ఇంట్లో కూర్చోవచ్చాయా గంట సేపైనా? నరేగా ఇచ్చేది గుణాదులకు మాత్రమే. నీకు తెలిసిన లేదో, నరేగా ఇచ్చేది గుణాదులకు మాత్రమే. ఇప్పటికీ బిల్లు లేలే, ఇప్పటికీ బిల్లు లేలే. ఏమే మాట్లాడేటప్పుడు కొంచెమైనా లేకుండా. సాయి గారు ఎవరన్నా వచ్చే వాళ్ళని రెడీ ఓపెన్ డిబేట్. ఎంతమంది డిబేట్ చేస్తా? 10 మందితో డిబేట్ చేస్తా. జగన్మోహన్ గారితో డిబేట్ రెడీ. 50 మందితో చేయొచ్చు, అబద్ధాలకి ఏముంది? ఎవరితోనే చేయొచ్చు, 100 మందితో చేయొచ్చు అబద్ధాలు చెప్పడానికి. రైట్. శేఖర్ రెడ్డి గారు ఒక క్వశ్చన్. శేఖర్ రెడ్డి గారు వినిపిస్తుందా? హాస్పిటల్స్ తర్వాత స్కూల్స్ ఏదైతే మీరు ఉండండి సార్, హాస్పిటల్ తో స్కూల్స్ మీరు ఏదైతే రిపేర్ చేశారో అది కూడా ఉపాధి హామీ డబ్బే. మీరు ఎక్కడ అప్పు తెచ్చి పెట్టలా? 10,000 కోట్లు 2 సంవత్సరాలకే ఇన్వెస్ట్మెంట్ బ్యాలెన్స్ పెట్టి పిల్లల జీవితాలతో ఆడుకుంటున్నారా? నీకు తెలిసినో లేదో? చిన్న పిల్లల జీవితాలతో, చదువుకున్నటువంటి పిల్లల జీవితాలతో ఆడుకుంటున్నారు. 10,000 కోట్లు బ్యాలెన్స్ పెట్టారు. మీరు మాట్లాడితే శేఖర్ రెడ్డి గారు తర్వాత మీరు మాట్లాడండి, ఆన్సర్ చెప్తా. ఒక్క నిమిషం శేఖర్ రెడ్డి గారు ఒక్క నిమిషం. ఇందాక మీరు చెప్పారు కదా, అంటే 5 సంవత్సరాల్లో వైసీపీ వాళ్ళు దాదాపు 9 లక్షల కోట్ల అప్పులు తెచ్చారు, దాంట్లో 3 లక్షల కోట్లు 6,20,000 కోట్లు రైట్ 6 లక్షల కోట్ల అప్పులు తెచ్చారు. దాంట్లో 3 లక్షల కోట్లు నవరత్నాలకు పోయినాయి అనుకున్నా. 3 లక్షల కోట్లతో ఏం చేశారని అడుగుతున్నారు కదా. రైట్ ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. నా క్వశ్చన్ అడిగినండి. మరి సరే, టీడీపీ గవర్నమెంట్ వచ్చిన ఈ 2.5 సంవత్సరాల్లో టీడీపీ ప్రభుత్వం చేసిన అప్పు ఎంత, దేనికి ఖర్చు పెట్టారు? మేము ఈ మధ్య కాలంలో ఈ 2 సంవత్సరాలు మేము చేసినప్పుడు 2 లక్షల కోట్లు. సరే, దేనికి ఖర్చు అయింది అది? 1,49,000 కోట్లు ఏదైతే మేము హామీలు ఇచ్చామో సూపర్ 6 పథకాల ద్వారా, దాని ద్వారా 1,49,000 కోట్లు మేము ఖర్చు పెట్టాం. అలాగే ఈ 2 సంవత్సరాలు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే మూలధన వ్యయము, అందరూ గుర్తుపెట్టుకోవాలని మాటల్ని. మూలధన వ్యయం అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ప్రాజెక్ట్స్ మీద కావచ్చు, లేదంటే డెవలప్మెంట్ మీద కావచ్చు, మనం పెట్టే ఖర్చును క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటారు. దాని మీద 50,000 కోట్లు ఖర్చు పెట్టాం. ఎక్కడ ₹1 మేము వేస్ట్ చేయాల. కానీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పింది అదే. అయ్యా, ఏదైతే డబ్బులు మనకు ఆదాయం స్టేట్ లో వస్తుందో ఆదాయము, ఏదైతే సెంట్రల్ ఫండ్స్ వస్తున్నాయో అవన్నీ కూడా మనకు కేవలం జీతాలకు, అప్పులకి, అట్లాగే వాటి ఇంట్రెస్ట్ గా సరిపోతుంది సార్. 6 లక్షల కోట్లు అప్పులు చేస్తే ఎంత డబ్బు కట్టాలి సార్? సంవత్సరం తిరిగి 50,000 కోట్లు కట్టాలి. ఇంట్రెస్ట్ తో కలిపి అతన్ని వదిలిపెడితే అబద్ధాలు కంటిన్యూగా మాట్లాడుతూనే ఉంటారు. నిజాలు మాట్లాడు శేఖర్ రెడ్డి గారు. కంటిన్యూ అబద్ధాలు చెప్తూనే ఉంటారు. శేఖర్ రెడ్డి గారు ఒక్క నిమిషం. మోహన్ రెడ్డి గారు సరే, ఆయన చెప్తున్న అబద్ధాలే అనుకుందాం, నిజాలు ఏంటి? అదేనా చెప్తా కదా, అదే నేను చెప్తా కదా. అన్ని అబద్ధాలే కదా, ఎంత చెప్పిన అబద్ధాలే కదా. నిజాలు చెప్తే కదా సోదరా, నిజం చెప్తే ఎంతసేపు ఒక్క నిమిషం. మోహన్ రెడ్డి గారు ఆగండి ఒక్క నిమిషం. మోహన్ రెడ్డి గారు, కేశవ్ గారు అసెంబ్లీలోనే చెప్పడం జరిగింది. మొత్తం 7 లక్షల కోట్లు పైబడి అప్పులుంటే 4 లక్షల కోట్లు టీడీపీ చేసే 3 లక్షల కోట్లు పైబడి వైఎస్ఆర్ ప్రభుత్వం చేసిందని చెప్పి మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం ఆగండి. మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం. ఆయన మాట్లాడండి, మీరు మాట్లాడదురు. ఆయన సమాధానం చెప్తారు, అన్ని క్వశ్చన్ మీరు సమాధానం చెప్తారు. శేఖర్ గారు కంటిన్యూ చేయండి. గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ చెప్పండి శేఖర్ రెడ్డి గారు, చెప్పండి. సార్ దయచేసి అందరూ వినాలి సార్. మధ్య మధ్యలో అడ్డుపడితే మేము గట్టిగా అరసాలంటే అయ్యే పని కాదు. వినండి మోహన్ రెడ్డి గారు, ఎందుకంటే ఉన్న వాస్తవాలు మాట్లాడదాం. గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ మా హయాంలో 2014 నుంచి 19 వరకు 13.5% పెరుగుతూ వచ్చింది. అదే వైకాపా హయాంలో 2019 నుంచి 24 వరకు 3% పడిపోయి 10.5 దగ్గర ఆగిపోయింది. దానివల్ల సార్ ఇరాన్ ఇయర్ తగ్గిపోవడం వల్ల సార్ 6 లక్షల కోట్లు మనం రావాల్సిన ఆదాయాన్ని మనం కోల్పోయాం. అంటే ఈ రోజు 19 లక్షల కోట్లు ఉన్న జిఎస్డిపి మామూలుగా సార్ అదే రకంగా గ్రోత్ రేట్ ఉండింటే మనం 2019లో ఏ గ్రోత్ రేట్ అయితే ఉందో అదే గ్రోత్ రేట్ కానీ అట్లే నడిచినట్టే 5 సంవత్సరాల్లో ఈ రోజు 25 లక్షల కోట్ల రూపాయలు ఉండాల్సిన జిఎస్డిపి ఈ రోజు 19 లక్షల కోట్లు ఉందండి. అందువల్లనే మన అప్పులు
సార్ జిఎస్డిపి టు డెట్ రేషియో ఉమ్, చెప్తున్నా, జిఎస్డిపి డెట్ రేషియో ఈ రోజు 36% ఉంది. ఉమ్, సార్ మనము ఈశాన్య రాష్ట్రాలు, పంజాబ్ తర్వాత వెస్ట్ బెంగాల్ తర్వాత మనమే ఉన్నాం. ఓకే. అరుణమైన పరిస్థితి. ఉమ్, మనకి కూడా పిచ్చోడు లేడు. ఏం చెబుతుంది మనకి కూడా పిచ్చోడు లేడు. సార్ 2025లో ఉమ్, 25లో మనకి నీతి ఆయోగ్ ఏం చెప్పింది సార్? జీరో డెట్ సస్టైనబిలిటీ. ఉమ్, ఆంధ్రప్రదేశ్ అప్పులు కట్టే పరిస్థితుల్లో లేదు. ఉమ్, ఎత్తిపోయింది స్టేట్ ఇది. దీనికి ఎవరు అప్పు ఇవ్వద్దండి, నీతి ఆయోగ్ ప్రకటించిందండి. ఉమ్, జీరో డెట్ సస్టైనబిలిటీ అంటే తెలుసుకోండి ముందు వైసీపీ వాళ్ళు. ఉమ్. మొత్తం మీరు ఎత్తిపోయారు, మీకు ఇంకా అప్పు పుట్టదు, అప్పులు కట్టే పరిస్థితిలో లేరు. రైట్ రైట్ కాబట్టి సాయి గారు, ఒక్క నిమిషం సాయి ఆగండి, గారు, రైట్, అబద్ధాలే రైట్. చెప్పుకుంటూ శేఖర్ రెడ్డి గారు ఒక్క నిమిషం పోతున్నారు. ఆగండి. శేఖర్ రెడ్డి గారు ఒక్క నిమిషం ఆగండి. శేఖర్ రెడ్డి గారు ఒక్క నిమిషం ఆగండి. ఒక్క నిమిషం మనతో పాటు శేఖర్ రెడ్డి గారు ఒక్క నిమిషం. శేఖర్ రెడ్డి గారు ఒక్క నిమిషం ఆగండి. ఒక్క నిమిషం ఒక 2 విషయాలు ఏమంటే చెప్పేటి ఉన్నాయి. చెప్పండి. సార్ రెండోది సార్ పర్ క్యాపిటల్ ఇన్కమ్, సాయి గారు, పర్ క్యాపిటల్ ఇన్కమ్, ఉమ్, పర్ ఆ క్యాపిటల్ మంచికి గంట చేపించిన అబద్ధాలు గుక్క తిప్పకుండా మాట్లాడతాడబ్బా. ఉమ్, ఉమ్, 2024కి 9.5% పడిపోయిందండి Right. పర్ క్యాపిటల్ ఇన్కమ్. ఉమ్, అదే ఈ రోజు 2026లో Hmm. పర్ క్యాపిటల్ ఇన్కమ్ 10.5 తెచ్చాం, 1% పెరిగింది. అదే సంపద సృష్టి అంటే ఊరికే గేజ్ చేసి మాట్లాడడం కాదు. Right, రెండు right. మాట. Right. GST సార్ 10.5 ఉన్న జిఎస్డిపి 2024లో Hmm. ఈ రోజు 12.07% ఉంది. ఓకే. ఉమ్, అంటే ఒక 1.62% పెంచాం. సాయి గారు, సాయి గారు, దానివల్ల సార్ కొన్ని వేల లక్షల కోట్ల ఆదాయం టైం రైట్. టైం శేఖర్ గారు ఒక్క నిమిషం ఆగండి. శేఖర్ గారు మళ్ళీ మాట రాగండి, మీరు ఒక్క నిమిషం ఆగండి. మనతో పాటు బీజేపీ యూత్ లీడర్ కొట్టే మల్లికార్జున గారు ఉన్నారు. మల్లికార్జున గారు ఇక్కడ 2 విషయాలు మీరు స్పష్టం చేయాల్సి ఉంటుంది. మొదటిది ఏంటంటే ఈరోజు శ్వేతపత్రంలో కూడా దాదాపు 23 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినట్టుగా శ్వేతపత్రం రిలీజ్ చేశారు. కానీ సెంట్రల్ కేంద్ర మంత్రి అధికారపూర్వకంగా 6 లక్షల కోట్లు సంథింగ్ చేంజ్ వచ్చింది, సబ్జెక్టు కరెక్షన్ చెప్పారు. దాంతోపాటుగా 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చేసామని చెప్తున్నారు వీళ్ళు. దానికి కూడా మీ కేంద్ర ప్రభుత్వమే 6 లక్షల ఉద్యోగాలు కాదు, దాదాపుగా 22,000 ఉద్యోగాలు మాత్రమే వచ్చినాయని చెప్తున్నారు. ఏంటి గణాంకాలకి ఇంత తేడా? మీ కేంద్ర ప్రభుత్వం చెప్పేవాటికి, రాష్ట్ర ప్రభుత్వం చెప్పేవాటికి ఏం జరుగుతుంది అసలు? ముందుగా డిబేట్లో పాల్గొన్నటువంటి పెద్దలకు అందరికీ నమస్కారాలండి. ఈరోజు మనం చూస్తే ప్రోగ్రెస్ రిపోర్ట్ కింద గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి యొక్క అభివృద్ధి అంటే 2014 నుంచి 2019 మధ్య జరిగినటువంటి అభివృద్ధి కావచ్చు, మరియు 2024 నుంచి 2026 మధ్య జరిగినటువంటి డబుల్ ఇంజన్ సర్కార్, ట్రిపుల్ ఇంజన్ గ్రోత్ అనేది నినాదంతో పాటు అదేవిధంగా 2019 నుంచి 2024 మధ్యన వైఎస్ఆర్సీపీ హయాంలో జరిగినటువంటి అక్కడ విధ్వంసం గురించి స్పష్టంగా ఈరోజు మాట్లాడడం జరిగింది. ఈరోజు ఒకటి స్పష్టంగా చెప్తున్నాం, గౌరవ వైఎస్ఆర్సీపీ స్పోక్ పర్సన్స్ మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా గౌరవ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు గారు ఇందాక మాట్లాడడం జరిగింది. నిజంగా వారి వ్యాఖ్యలు చూస్తే నవ్వొస్తుంది. ఈరోజు నేను ఫార్మర్ సివిల్స్ యాస్పిరెంట్ స్టూడెంట్గా మాట్లాడుతున్నా, అలాగే బీజేపీ యువ నాయకులుగా మాట్లాడుతున్నా. ఈరోజు ఒకటి చూస్తే మన ఆంధ్రప్రదేశ్ నిజంగా విధ్వంసంగా 2019 నుంచి 2024 మధ్యన జరిగిందని చెప్పొచ్చు. ఏదైతే ఆర్థికంగా మనం చూసుకుంటే ఎకనామిక్ టర్మ్స్లో చూసుకుంటే జీడిపి దేశంలో ఉంటుంది. ఒక సంవత్సర కాలంలో ఒక దేశంలో జరిగినటువంటి వస్తువుల యొక్క వాల్యూని జీడిపి అంటారు. ఒక రాష్ట్రంలో ఒక సంవత్సరంలో జరిగినటువంటి దాని యొక్క అంతిమ విలువలు గ్రాస్ వాల్యూ యాడెడ్ అంటే జిఎస్డిపి అంటారు. ఈరోజు స్పష్టంగా ఎందుకు ఈరోజు లెక్కల గారడీలు ఎందుకు తప్పుతున్నాయంటే వైఎస్ఆర్సీపీ హయాంలో దాదాపు 2019 నుంచి 2024 హయాంలో 2 సంవత్సరాలు కోవిడ్ పక్కన పెడితే మిగతా సంవత్సరాలు కావచ్చు, కోవిడ్ ముందు కావచ్చు, కోవిడ్ తర్వాత మొత్తం వెల్ఫేర్ మీదనే ఆధారపడింది, కేవలం సంక్షేమం మీదనే ఆధారపడింది. అభివృద్ధి అనేది గాలికి వదిలేసింది. నెక్స్ట్ ప్రస్తుత ప్రభుత్వము సంక్షేమం అభివృద్ధిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నాయి. ఎందుకు వైఎస్ఆర్సీపీ హయాంలో మీకు 11 సీట్లు రావడానికి కూడా ఒక రీజన్ ఏంటంటే అంకెల గారడీలు కూడా కాదు సార్. ఎందుకంటే వాళ్ళు భూమాఫియా, గ్రావెల్ మాఫియా, గ్రానైట్ మాఫియా, లిక్కర్ మాఫియా, ఇతర భూ కబ్జాలు, అన్యాయాలు, అక్రమాలు ఇవన్నీ చేశారు. ఇంకొకటి నిధులు డైవర్సిఫికేషన్ జరిగింది 100%. ఎంజీఎన్ఆర్జీఎస్ గతంలో ఇప్పుడు విబి రామ్జీ కేంద్రం యొక్క నిధులు డైవర్సిఫికేషన్ చేసి రాష్ట్రంలో అభివృద్ధి చేయలేదు. మీరు చెప్పిన దాని ప్రకారం నిధులు డైవర్ట్ జరిగినాయి అనుకుందాము. మీరు ఇందాక చెప్పారు కదా డబుల్ ఇంజన్ ట్రిపుల్ గ్రోత్ అనేది చెప్పారు కదా. సో అంత స్థాయిలో మీరు ఉన్నప్పుడు మరి దీనిపై ఎందుకు ఒక ఎంక్వైరీ కమిటీ వేయటం కానీ, సిబిఐ దర్యాప్తు చేయడం కానీ, ఈడీ దర్యాప్తు కానీ, కేసులు పెడతాం ఎందుకు చేయలేదు 2 నెలల్లో మీరు? సార్ మీడియా పరంగా విఘ్నులు మీరందరూ. కేంద్ర ప్రభుత్వం ఎప్పటికైనా కోఫెడరేషన్లో భాగంగా రాష్ట్రాలకు సహకరిస్తుంది. అదేవిధంగా
మేము ఈరోజు మిత్రపక్షంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాం కాబట్టి డైరెక్ట్గా డబుల్ ఇంజన్ సర్కార్కి సంక్షేమ నిధులు ఇస్తున్నాం. అంటే ఇక్కడ అధికారంలో ఉంటే డైరెక్ట్గా ఫండ్స్ వస్తాయి, అధికారంలో లేకపోతే ఇండైరెక్ట్గా ఫండ్స్ కోఫెడరలిజంలో భాగంగా వస్తుంది. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు, ప్రస్తుత ప్రభుత్వము నిజంగా సంక్షేమం ఇప్పటి వరకే 1,49,000 కోట్లు ఇచ్చాము, అదేవిధంగా అభివృద్ధికి 1,33,000 కోట్లు ఈరోజు మేము సంక్షేమము అభివృద్ధి 2 కళ్ళ జోడింపుగా చేశాం కాబట్టి డెవలప్మెంట్ దిశగా ముందుకెళ్తుందని చెప్పారు. స్పష్టంగా ఇంకొకటి సార్, ఏపీలో అప్పులు నిజంగా పెరుగుతున్న మాట వాస్తవమే. ఎందుకంటే 2019 నుంచి 2024 మధ్యన చూసుకుంటే మనకు 2014 నుంచి 2019లో 28.37% పెరిగింది, 2019 నుంచి 2024 మధ్యన సగటున 5.46% పెరిగింది. అదేవిధంగా 2024 తర్వాత అంటే ఇప్పుడు సగటున 2.37% ఎందుకు పెరిగిందంటే గత ప్రభుత్వం చేసినటువంటి వ్యవస్థల నిర్వీర్యం కావచ్చు, అప్పులు కావచ్చు. ఇంకొకటి హాస్యాస్పదంగా ఈ ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వట్లేదని చెప్పేసి మల్లాది విష్ణు గారు మాట్లాడడం విడ్డూరం. ఎందుకంటే గత ప్రభుత్వంలో ప్రభుత్వ ఉద్యోగస్తులకు కూడా జీతాలు పడలేదు సార్ సరైన టైంలో, అదొకటి. అన్ని రకాల వ్యవస్థలను నిర్వీర్యం చేశారు. ఇంకోటి ప్రస్తుత ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా చెప్పారు, డీసెంట్రలైజేషన్ పేరుతో అంటే ప్రాంతాల యొక్క వికేంద్రీకరణ అభివృద్ధి పేరు మీదుగా గత ప్రభుత్వం 3 రాజధానుల పేరుతో మాయ చేసి రాష్ట్రంలో రాజధాని కూడా లేకుండా చేసి ఇప్పుడు వైజాగ్లో ఫైనాన్షియల్ క్యాపిటల్, విజయవాడలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, అదేవిధంగా మా కర్నూలులో లా క్యాపిటల్, జ్యుడిషియల్ క్యాపిటల్ తీసుకొస్తామని చెప్పేసి ఏ రాజధానిని కూడా డెవలప్మెంట్ చేయలేదు సార్. ప్రస్తుత ప్రభుత్వం ఎన్డీఏ కూటమి అధికార వికేంద్రీకరణతో పాటు అన్ని రకాల ప్రాంతాలను అంటే ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చూస్తే 4 రకాల జోన్లు ఉంటాయి సార్. రాయలసీమ జోన్ కావచ్చు, అదేవిధంగా కోస్తాంధ్ర జోన్ కావచ్చు, గోదావరి జోన్ కావచ్చు, ఉత్తరాంధ్ర జోన్, ఈ అన్ని రకాల జోన్లను డెవలప్మెంట్ చేసే విధంగా అన్ని రకాల ప్రాంతాలు అభివృద్ధి చెందే విధంగా ముందుకెళ్తున్నారు సార్. దానికి సింపుల్ ఎగ్జాంపుల్ సార్, ఈరోజు ప్రస్తుత ప్రభుత్వం అధికారం అన్ని రకాల యొక్క ప్రాంతాల యొక్క అభివృద్ధే లక్ష్యంగా ముందుకెళ్తుందని చెప్పి స్పష్టంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పేర్కొన్నారు. దానికి నిదర్శనమే గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారు. ఈరోజు డబుల్ ఇంజన్ సర్కార్ ఉంది కాబట్టి ఇక్కడ నరేంద్ర మోదీ గారు చొరవతో, అదేవిధంగా ఇక్కడ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి చొరవతో, ముఖ్యంగా మా రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు మాధవన్న గారి చొరవతో ఈరోజు స్పష్టమైన నిధులు వస్తున్నాయి సార్. ముఖ్యంగా మొన్ననే చూసాం సార్, లెట్ మీ కంప్లీట్. మొన్ననే చూసాం మనం అల్లూరి సీతారామరాజు ఎయిర్పోర్ట్కి దాదాపు దేశంలోనే బ్రిటిష్ వాళ్ళను కూడా గడగడలాడించినటువంటి మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గారి పేరిట భోగాపురం ఎయిర్పోర్ట్తో 5,640 కోట్లకు పైగా ఇచ్చారు. ఇతర ప్రాంతాల వర్చువల్కి కూడా శంకుస్థాపన చేశారు. అంటే దాదాపు 17,640 కోట్లతో ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అన్ని రకాల ప్రాంతాల అభివృద్ధి చేస్తున్నారు సార్. ముఖ్యంగా ఈరోజు ప్రాంతాల యొక్క అభివృద్ధి లక్ష్యంగానే అమరావతి ఎకనామిక్ రీజన్లో భాగంగా 1,00,000 కోట్లతో రిలయన్స్ కోల్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టు తీసుకొచ్చారు సార్. అదేవిధంగా విశాఖ ఎకనామిక్ రీజన్లో భాగంగా 49 ప్రాజెక్టులు తీసుకొచ్చి 10 లక్షల పెట్టుబడులు తీసుకొచ్చారు. 24 లక్షల జాబులు రాబోతున్నాయి అని చెప్పారు. ముఖ్యంగా 2032 నాటికి 10 లక్షల జాబ్స్ రాబోతున్నాయి సార్. ఇది వరల్డ్ రికార్డ్. అదేవిధంగా చూసుకుంటే సార్ రాయలసీమ వాసిగా ఈరోజు నేను గర్వపడుతున్నాం. దేశంలోనే తిరుపతిని ఎకనామిక్ రీజన్గా తీసుకుపోతున్నారు. ఈరోజు జిఎస్డిపిని చూసుకుంటే రాష్ట్రంలో 40% ఈరోజు రాయలసీమ నుంచే వస్తుంది సార్. ఒక్క నిమిషం 2 క్వశ్చన్స్ ఉన్నాయి. మీకు రాయలసీమ వాసిగా మీరు గర్వపడుతున్నారని చెప్పారు. మరి మీ దగ్గర నుంచి ఇప్పుడు హైకోర్టు వెళ్ళిపోతుందిగా, బాధపడుతున్నారు సార్? ఒకటి, హైకోర్టు వెళ్ళిపోతుందని ఎక్కడా చెప్పలేదు సార్. గత 2-3 రోజుల కిందటనే గౌరవ మంత్రివర్యులు నారా లోకేష్ గారు కావచ్చు, మా ఉమ్మడి కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి మంత్రివర్యులు టీజీ భరత్ గారు కూడా స్పష్టంగా చెప్పారు, కర్నూలు జిల్లాలో హైకోర్టు బెంచ్ త్వరలో రాబోతుంది. ఖచ్చితంగా లా ప్రకారం ఎనీథింగ్ ఏదైనా అలిగేషన్స్ ఉన్నా, లిటిగేషన్స్ ఉన్నా ఖచ్చితంగా వాటిని అధిగమించి కర్నూలులో హైకోర్టు బెంచ్ తీసుకోబోతున్నారు సార్. అది నిజంగా హర్షిస్తున్నాం. దాంతోపాటు ఇందాక మీరు చెప్పారు ఇన్ని పరిశ్రమలు రాబోతున్నాయి, ఇంత అద్భుతంగా జరుగుతుందని చెప్తున్నారు. కరెక్టే, బాగుంది. మరి ఈజ్ ఆఫ్ డూయింగ్ లో ఫస్ట్ ప్లేస్ లో ఉన్న ఏపీ 8th ప్లేస్ కి ఎందుకు వెళ్ళింది? దాంతో పాటు ఒక నిమిషం, ఇంకో పాటు దాంతో పాటు ఇందాక మిమ్మల్ని ఫస్ట్ నేను అడిగిన క్వశ్చన్ మీరు ఆన్సర్ చెప్పలేదు. ఫస్ట్ నేను మిమ్మల్ని అడిగిన క్వశ్చన్ ఏంటంటే, రాష్ట్రం 23 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని చెప్తుంది, కేంద్రం పార్లమెంట్ సాక్షిగా 6 లక్షల కోట్ల పెట్టుబడులే వచ్చాయని చెప్తుంది. రాష్ట్రం దాదాపు 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని చెప్తున్నారు, కేంద్రం ఏమో కేవలం 22,000 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారని చెప్తున్నారు. మరి ఏంటి దీనిలో ఈ లెక్కకి ఇంత తేడా ఏంటి? ఇది చెప్పాలి మీరు సార్. ఒకటి,
ఆంధ్రప్రదేశ్ మీరు అడిగిన దానికి స్పష్టంగా చెప్తాను సార్. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంఓయూ ద్వారా 23 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్లు జరిగి 20 లక్షల ఉద్యోగాలు వస్తాయని మనం ఆశాభావాన్ని వ్యక్తం చేసి అందులో దాదాపు Grounding అయింది మాత్రం రెండే. దాదాపు 11 Grounding అయింది మాత్రం సార్, ఒకటి, రెండు companies. 11 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేసారు, 10 లక్షల మందికి జాబ్లు ఇస్తున్నారని చెప్పారు సార్. ఇంకొకటి ఇందాక మల్లాది విష్ణు గారు ఒక మాట మాట్లాడారు. సో అందులో భాగంగా నేను ఒకటి చెప్తున్నాను సార్. ఈరోజు నిజంగా రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి కియా పరిశ్రమలను కూడా వెనక్కి పంపించే ప్రయత్నం గత వైఎస్ఆర్సీపీ నాయకులు చేశారు సార్. పేర్లతో నేను స్పష్టంగా చెప్పలేను కానీ, ఎందుకంటే ఈరోజు గౌరవ ఎమ్మెల్యేలకు మాజీ వాళ్ళకైనా మాజీ ఎంపీలకైనా మేము గౌరవిస్తాం. ఈరోజు మేము ఒకటే స్పష్టంగా చెప్తున్నాం సార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క అభివృద్ధి కోసం గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారు, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, మా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవన్న గారు చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు సార్. అందులో భాగంగానే కేవలం ఈ 2 సంవత్సరాల్లోనే సార్ అమరావతి రాజధాని కోసం 15,000 కోట్లు కేటాయించారు సార్. ఇప్పటి వరకు మొత్తంగా చూస్తే అమరావతి రాజధానికి 40,000 కోట్ల కేటాయింపు చేశారు. త్వరలోనే 2028 అమరావతి ఇక్కడ మేధావులందరూ గమనించాలి సార్, భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాత్రమే లేదు సార్. కాకపోతే మిగతా రాష్ట్రాల కంటే కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే నరేంద్ర మోదీ గారికి చాలా ఇష్టం. అంటే మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల గుండెల్లో మోదీ గారు ఉన్నారు సార్. అందుకే మోదీ గారి గుండెల్లో ఆంధ్రప్రదేశ్ సార్. ఒక్క నిమిషం సార్. విశాఖ స్టీల్ ప్లాంట్ కు ఎక్కడైతే ప్రైవేటీకరణ జరుగుతుందని చెప్పేసి గతంలో చాలా వైఎస్ఆర్సీపీ హయాంలో ఏకంగా ప్రైవేటైజేషన్ చేశారని చెప్పి విశాఖ రైల్వే జోన్ పోలవరం ప్రాజెక్టు 2027లో పూర్తి చేసి తీరుతామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా పేర్కొన్నారు సార్. ఎన్డీఏ కూటమి అభివృద్ధి కోసం టీడీపీ, బీజేపీ, జనసేన చిత్తశుద్ధిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పనిచేస్తున్నారు సార్. పేపర్లకు మాత్రం పనికొచ్చారు కాబట్టి రాష్ట్రంలో జనాలు తిరుగుబడుతున్నారు సార్. వైఎస్ఆర్సీపీ నాయకులు మిమ్మల్ని గెలిపించినటువంటి ప్రజల కోసం మీరు అసెంబ్లీకి వెళ్ళండి సార్. 11 మంది గౌరవ ప్రజల కోసము, మిమ్మల్ని గెలిపించినటువంటి ప్రజల కోసం, ప్రజా సమస్యల కోసం, అక్కడ ఉన్నటువంటి విషయాల కోసం ప్రజల కోసం సార్. అభివృద్ధి ప్లీజ్ రామ్మోహన్ గారు సార్, మీరు ఇందాక స్టార్టింగ్ లో మాట్లాడినప్పుడు మీరు చెప్పారు 3 పార్టీల వాయిస్ విన్న తర్వాత వాళ్ళ డేటా విన్న తర్వాత నేను మాట్లాడతా అన్నారు. మీరు 3 పార్టీల వాయిస్ విన్నారు, వాళ్ళ డేటా విన్నారు. మీరు చెప్పండి సార్, ఇక్కడ నా క్వశ్చన్స్ చాలా ఎవరు ఆన్సర్ చేయట్లేదు నా క్వశ్చన్స్ కి. కనీసం మీరన్నా చెప్పండి. ఇప్పుడు అంత అద్భుతమైన పరిపాలన జరుగుతుంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ లో ఫస్ట్ నుంచి 8th ప్లేస్ కి ఎందుకు వెళ్ళారు? చెప్పండి. ఒక్క నిమిషం నేను మాట్లాడి మీరు చెప్పండి సార్. ఇప్పుడు ఏమంటున్నా అంటే సాయి గారు, అప్పుల విషయంలో కేంద్రంతో సహా ఈ 2 పార్టీలు అబద్ధాలు, అసత్యాలు చెప్తున్నాయి అంట. ఇంతకుముందు విజయశేఖర రెడ్డి గారు కొన్ని వాస్తవాలు చెప్పారు. అది అటు కూడా వర్తిస్తుంది అంటున్నారు. ఉదాహరణకు అప్పులు 3 రకాలు ఉంటాయి. ఒకటి బడ్జెటరీ అప్పులు వాళ్ళు చెప్పారు, రెండోదేమో కార్పొరేషన్ అప్పులు, మూడోదేమో గ్యారంటీ అప్పులు. ఈ 3 కలిస్తేనే 9 లక్షల కోట్ల వేరు వేరుగా చెప్పాల్సిన బాధ్యత ఇప్పుడు ఈ ప్రభుత్వం మీద ఉంది. ఎందుకంటే ఈ 3 వేరు. ఇప్పుడు కాగ్ రిపోర్టు ఓ రకంగా ఇస్తున్నది. నిర్మలా సీతారామన్ గారు, మల్లికార్జున గారు గమనించాలి, నిర్మలా సీతారామన్ గారు ఇంత అప్పు ఉందని చెప్తలేదా? ఏమి ఓన్లీ బడ్జెటరీ అప్పుల గురించే అక్కడ మాట్లాడతారు. ఇక్కడేమో ఈ 3 అప్పుల గురించి మనం మాట్లాడుతున్నాం. అందుకని ఈ సందిగ్ధం చేయడానికి నేను చేతెత్తాను. ఎందుకంటే ఇప్పుడు ఈ 3 అప్పులు కలిపి 9 లక్షల కోట్ల, 3 అప్పులు కలపక వేరు 9 లక్షల కోట్ల విజయశేఖర్ గారు చెప్పాలి. ఒకటి నెంబర్ 1. రెండోది, నిన్న కేంద్ర ప్రభుత్వం మల్లికార్జున గారు మొత్తం అంతా వీడియో చెప్పినట్టు యువకుడు కనుక ఖచ్చితంగా బీజేపీ పార్టీని సమర్థించుకోవాల్సిందే. కానీ నేను 2 విషయాలు అడుగుతున్నా. హైకోర్టు లోకేష్ గారు చెప్తే హైకోర్టు రాదు కర్నూలుకు. ఎప్పుడు వస్తుందంటే సుప్రీంకోర్టు ఒప్పుకోవాలి హైకోర్టు బెంచ్ పెట్టాను. నేను గుంటూరులో, మేము హైదరాబాద్ నుంచి మాకు గుంటూరులో బెంచ్ కావాలని కొట్లాడిన వాళ్ళమే, కొత్త నిరాహార దీక్షలు చేసిన వాళ్ళం. రాలే కదా, అలా హైదరాబాద్ హైకోర్టే ఉన్నది, 2వ హైకోర్టు మీదే. కనుక ఇవాళ హైకోర్టు మారానన్న, హైకోర్టు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు కూడా అన్న హైకోర్టు మారు మీ చేతిలో లేదన్నా, మిగతా మీ చేతిలో ఉండొచ్చు. కనుక ఇవాళ కర్నూలు హైకోర్టు రావాలంటే సుప్రీంకోర్టు పర్మిషన్ ఇవ్వాలి. ఎప్పటిదాకా లేదు, వచ్చే నెలలో ప్రారంభిస్తామంటూ లోకేష్ గారు చెప్పలేదు. నిర్మలా సీతారామన్ గారు లెక్కలు చెప్తున్నారా, మల్లికార్జున గారు, లేకపోతే వేరే చెప్తున్నారా? ఇంత చెప్తూ డబుల్ ఇంజిన్ సర్కార్ అంటున్నారు కదా. ఇవాళ రావాల్సింది ఏంటంటే, ఇప్పుడేమో దానికేమో కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, పోలవరం దోకా లేదు.
యూటిలైజేషన్ సర్టిఫికేట్ ఇవ్వాలి మనం, యూసీసీ ఇవ్వాలి మనం. కానీ అమరావతి రాజధానికి ₹1 అదనంగా సాయం చేసింది ఆ కేంద్ర ప్రభుత్వం అని అడుగుతున్నాను. రెండు పార్టీల తరఫున అడుగుతున్నాను నేను. వారిని విజయశేఖర్ గారికి పనికి వస్తుంది, వైసీపీకి పనికి వస్తుంది అంటున్నాడు. ₹1 కూడా అదనంగా సాయం చేసిందా? అప్పులు తెచ్చుకోమంటున్నారు కదా మనను. మరి గ్రాంట్ ఎందుకు ఇవ్వరు? ఓ 10,000 కోట్లు, మరి ఆర్థికంగా ఇబ్బంది ఉన్నది రాష్ట్రం కదా, ఓ 10,000 కోట్లు మేము అమరావతి రాజధానికి ఇస్తామంటే మంచిది కదా అంటున్నాను నేను. అంటే డబుల్ ఇంజన్ సర్కార్ ఉన్న మిగతా రాష్ట్రాల్లాగా కూడా మనకి ఫండ్స్ వస్తే మనకు డబుల్ ఇంజన్ సర్కార్కు దీనికి ఏం తేడా అని అడుగుతున్నాను నేను స్పష్టంగా. అందుకని ఇప్పుడు ఏంటంటే రామాయపట్నం పోర్టు, మూలపట్నం పోర్టు, అట్లాగే మనకు దుగరాజంపట్నం పోర్టు గురించి మొన్న మోడీ గారు మాట్లాడలేదు. వీటి గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది. విమానాశ్రయం అంటారా, ఖచ్చితంగా అది 10-12 ఏళ్ల కృషి ఫలించింది. వాళ్ళ గేట్ వే ఆఫ్ మన ఏమంటారు దాన్ని, నార్త్ ఆంధ్రాకి పనికి వస్తుంది కాదంటలేదు. కానీ అమరావతి రాజధాని కోసం డబుల్ ఇంజన్ సర్కార్ ఉన్నప్పుడు ఏం చేస్తారు? ఒకటి. రెండోది, ఈ బడ్జెట్ అప్పుల గురించి, కార్పొరేషన్ అప్పుల గురించి 3 వేరుగా ఈ శ్వేతపత్రంలో చెప్పలేదు చంద్రబాబు నాయుడు గారు. అటుపక్క వైసీపీ గారు ఆరోపించినప్పుడు కూడా వాళ్ళు కూడా చెప్తలేరు. అక్కడ కేంద్ర ప్రభుత్వం కూడా చెప్తలేదు. అంటే కాగ్ రిపోర్ట్ నమ్ముదామా, లేకుంటే వీళ్ళ కాకి లెక్కలు నమ్ముదామా, మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందంటున్నాడు. రైట్. శేఖర్ రెడ్డి గారు మీరు చెప్పండి. ఇప్పుడు సార్ చెప్తుంది బడ్జెట్ లెక్కలు, బడ్జెట్ లెక్కలు. సాయి గారు వాళ్ళతోనే ఇద్దరు కూర్చోబెట్టి వాళ్ళతోనే మాట్లాడించకుండా నన్ను మాట్లాడించడం. ఆన్సర్ చెప్పాక మీరే వద్దురు, ఆన్సర్ చెప్పనే ఉన్నాయి. ఎందుకంటే రామ్మోహన్ గారు వాళ్ళని అడిగారు కాబట్టి వాళ్ళ తర్వాత మీరు చెప్తారు. సార్ మీరు అంటున్న ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఈ సార్ వినపడుతుందా? వినపడుతుంది, చెప్పండి సార్. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఆ ర్యాంకింగ్ ఎవరు ఇస్తారండి? డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్. వారు ఈ బిజినెస్ రిఫార్మ్ యాక్షన్ ప్లాన్ అని ఒక ఐటమ్ పెట్టి దాంట్లో ఏ స్టేట్ బెటర్ గా పర్ఫార్మ్ చేస్తుంది అనే విషయంలో ర్యాంకింగ్ ఇస్తారు. దాంట్లో ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 గానే ఉంది, ఎక్కడా తేడా ఏం లేదు. కానీ నీతి ఆయోగ్ వారు 2026లో ఒక ర్యాంకింగ్ లిస్ట్ రిలీజ్ చేశారు. అదేంటి సార్? ఫాస్ట్ మూవర్ లిస్ట్ లో, ఎలైట్ మూవర్స్ ఫాస్ట్ మూవర్స్ లిస్ట్ లో ఆంధ్రప్రదేశ్ 6వ స్థానంలో, అంటే పెద్ద స్టేట్లలో మంది 6వ స్థానం ఉంది. అంటే సార్ ఒరిస్సా, గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక తర్వాత మనమే ఉన్నాం. దాంట్లో ఏం తప్పేం లేదే సార్. ఆ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వేరు, ఈ ఫాస్ట్ మూవర్ ర్యాంకింగ్ ఎలైట్ మూవర్స్ అంటారు. అంటే ఈ దేశంలోనే టాప్ అచీవర్స్, అంటే టాప్ పర్ఫార్మర్స్ ర్యాంకింగ్ లో మనం 6వ స్థానంలో ఉన్నాం. అంటే ఆబ్వియస్ గా మీకు అర్థం కావట్లేదు సార్. మనకన్నా ఎట్లయినా కర్ణాటక కావచ్చు. ఈ రోజు కర్ణాటక 4 లక్షల కోట్ల రూపాయల సర్వీసెస్ ను వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తారండి, ఐటీ ఎక్స్పోర్ట్. ప్రతి సంవత్సరం కూడా మనం ఎంత చేస్తున్నాం? 10,000 కోట్లు చేస్తున్నాం. అదే తమిళనాడు కావచ్చు, గుజరాత్, మహారాష్ట్ర, ఇవన్నీ మనకనే ఎక్కువ ఉన్నాయి. మన దేశంలోనే చిన్న స్టేట్లన్నీ పోల్చుకుంటే 8వ స్థానంలో ఉన్నాం. అప్పుల సంగతి నేను 3 కలిపి చెప్తున్నారు. చెప్పే 9,74,000 కోట్లు బడ్జెటరీ దీంతో పాటు, బడ్జెటరీ డెట్ తో పాటు ఏదైతే పిఎస్సికి సంబంధించిన అప్పులు ఉన్నాయో అన్ని కలిపే 9,74,000 కోట్లు మనకు సార్. ఓన్లీ బడ్జెటరీ శ్వేతపత్రంలో మెన్షన్ చేయాలి 7,11,000 కోట్లు ఉంది. శ్వేతపత్రంలో మెన్షన్ చేయాలి ఆ మాట. 7,11,000 కోట్లు ఉంది. మొత్తం కలిపితే 9,74,000 కోట్లు. వైసీపీ గారు చేసిన అప్పు 6 లక్షల కోట్లలో ఈ 3 ఉన్నాయి కదా అని నేను అంటున్నాను కదా. అప్పంటే మొత్తం అప్పండి సార్, అప్పే నేననేది సార్. సార్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఆ రోజు దిగిపోయిన నాటికి 2019లో అన్ని అప్పులు కలిపి 3,70,000 కోట్లు ఉంది. అంటే ఆన్ బడ్జెట్, ఆఫ్ బడ్జెట్ 2 కలిపి. కానీ వీరు అన్ని రకాల అప్పులు కలిపి 6 లక్షల కోట్ల అప్పులు చేశారు. అదే నేను అంటున్నా సార్. మీకు అప్పు బడ్జెట్ మీద తెచ్చారా, పిఎస్ఎస్ పెట్టి తెచ్చారా, గ్యారంటీలు పెట్టి తెచ్చారా? అప్పు అయితే కట్టాల్సింది స్టేటే కదండి. స్టేట్ రన్నింగ్. శేఖర్ రెడ్డి గారు నాది ఇందాక ఇంకో క్వశ్చన్ అడిగాను, చెప్పలేదు. శేఖర్ రెడ్డి గారు అప్పులతో పాటు ఇప్పుడు నిరుద్యోగ వృత్తి విషయంలో ఇవ్వలేమని చెప్పారు. అంటే 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చేసాం కాబట్టి నిరుద్యోగ వృత్తి ఇవ్వలేమని చెప్తున్నారా? మేనిఫెస్టోలో ఏం పెట్టారు మీరు? ఒకటి సార్, ది వీక్ మ్యాగజైన్ ఏం చెప్పింది సార్? దానికి కూడా వస్తా. వీక్ మ్యాగజైన్ ఏం చెప్పింది? మొత్తం ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ లో 25% మన ఆంధ్రాకు వస్తున్నాయని చెప్పింది. అది ప్రపోజల్స్ మాత్రమే, నాట్ లైక్ అంటే మొత్తం పెట్టేశారని కాదు. ప్రపోజల్స్ 25%. దాంట్లో భాగంగా 23 లక్షల కోట్లు మనకు పెట్టుబడుల్లో అగ్రిమెంట్ జరిగినాయి. దాంట్లో 6 లక్షల కోట్లు మాత్రమే గ్రౌండ్ అయ్యాయి. మళ్ళీ చెప్తున్నా, 6 లక్షల కోట్లు మాత్రమే గ్రౌండ్ అయ్యాయి. మిగతా వాటిని కూడా గ్రౌండ్ చేయడానికి విపరీతంగా నారా లోకేష్ గారు శ్రమిస్తున్నారు.
ఇక్కడెక్కడ మీకు డౌట్ పడాల్సిన అవసరం లే. ఓకే. ఈ 23 లక్షల కోట్లు మొత్తం అంతా గ్రౌండ్ అవుతాయని నేను చెప్పలేను, కానీ దాంట్లో మాక్సిమం గ్రౌండ్ చేయడానికి మేము పరిశ్రమిస్తున్నాము. ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వస్తోంది, పరిగెడుతోంది. ఇప్పటి వరకు 6 లక్షల కోట్లు ఈ గ్రౌండ్ అయ్యాయి. త్వరలో మిగతాది గ్రౌండ్ చేయడానికి మేము అన్ని రకాల అవకాశాలు నేను చూస్తున్నాం. అడుగుతుంది నిరుద్యోగ వృత్తి గురించి. శేఖర్ గారు, నిరుద్యోగ వృత్తి మీరు ఒకటి అడిగితే ఆయన ఒకటి చెప్తాడబ్బా. నిరుద్యోగ ఏదో వృత్తి. అబద్ధాలు చెప్తానే ఉంటాడు. నిరుద్యోగ మీరు వృత్తి. అదే పనిగా టైం కేటాయించుకుంటూ పోతే ఎట్లా నిరుద్యోగ సాయి వృత్తి గారు? గురించి చెప్పండి సార్. ఆయన నిరుద్యోగ వృత్తి ఇచ్చే గురించి. అబద్ధాలు చెప్పుకుంటూనే ఉంటాడు. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం, నిజాలు నిజాలు చెప్పలేదు. మరి ఈ రోజు సార్ మేము నిరుద్యోగ వృత్తి 3000 ఏదో ఇస్తామని చెప్పాము. నేనేమంటున్నానంటే ఈ రోజు ఇప్పటికే మేము 6 లక్షల జాబ్స్ ఇచ్చాం. ప్రైవేట్ రంగంలో కావచ్చు, పబ్లిక్ రంగంలో సార్ గవర్నమెంట్ ద్వారా వచ్చిన జాబ్స్ 30,000. మొత్తం డిఎస్సి ద్వారా కావచ్చు, సాయి గారు రకరకాల అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్లు రకరకాలుగా మేము ఇంతవరకు ఫిల్అప్ చేసిన 30,000 జాబ్స్. ఓకే. టోటల్ గా ప్రైవేట్ ప్లస్ పబ్లిక్ అంటే గవర్నమెంట్ కలిపి ఇప్పటి వరకు 6 లక్షల పైన. అది సార్ ఈ గణాంకాలు నేను చెప్పేది కాదు. ప్రైవేట్ ఉద్యోగాలు కూడా లెక్కేసుకుంటారా? ప్రైవేట్ ఉద్యోగాలు కూడా కౌంట్ చేసుకుంటారా? బండారు రామారావు గారికి ఐడియా ఉండాలి. రామ్మోహన్ గారు, ప్రైవేట్ ఉద్యోగాలు కూడా కౌంట్ చేసుకుంటారా? రామ్మోహన్ గారు, అదే కాదు, ఆ లెక్కన కూడా సాయి గారు ఒక్క మాట చంద్రశేఖర్ గారు, ఒక్క మాట. మీరు అన్నది ఏంటంటే 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఉన్నారు. సంవత్సరానికి ఏంటి మీరు అన్న ప్రైవేట్ కూడా లెక్క పెడితే 4 లక్షల ఉద్యోగాలు లెక్క ఇవ్వాలి కదా. ఇప్పుడు 2 ఏళ్ళు అయిపోయింది, 3వ సంవత్సరం నడుస్తుంది కదా. మీరు అన్నట్టు 8 లక్షల ఉద్యోగాలు రావాలి కదా. నేను ఏమంటున్నానంటే ప్రైవేట్ ఉద్యోగాలు గవర్నమెంట్ లో మీరు అన్న 20 లక్షల ఉద్యోగాలు రావు సార్. ఒక మాట చెప్తాను సార్. ప్రైవేట్ ఉద్యోగాలు ఎలా కౌంట్ చేస్తారండి? ప్రైవేట్ ఉద్యోగాలు ఎలా కౌంట్ సాయి గారు చేస్తారు? మనం ఆ లెక్కలు తప్పదు. నేను ఏమంటున్నానంటే వీళ్ళలో పనిచేసే వాళ్ళకి కూడా వాళ్ళు ఉద్యోగాలు ఇచ్చినారు. కూర్చోబెట్టి మాట్లాడిస్తే అట్లా చెప్తారు వాళ్ళు. పచ్చోడల మీకు కూడా ఉద్యోగమే. కానీ నేను ఏమంటున్నానంటే ఒక్క మాట నన్ను చెప్పనండి. దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగాలు ప్రభుత్వ రంగంలో 3 కోట్లే ఉన్నాయి. మీరు 5 లక్షల 20 లక్షల హామీ ఇచ్చినప్పుడు నేను వ్యతిరేకించిన కరెక్ట్ కాదు. మీరు చేయలేదు ఉద్యోగాలు ఎలా అంటే ఇప్పుడు కాదు సార్. ఇప్పుడు జస్ట్ ఏదైనా చిన్న ఉద్యోగం ఇస్తే కూడా అది అకౌంట్ లో వేసేసుకుంటే వచ్చిన ఉద్యోగాలన్నీ మీరు అకౌంట్ లో వేసేసుకుంటే ప్రైవేట్ ఉద్యోగాలు కూడా ఇస్తామని చెప్పలేదు కదా మీరు. మీరు అప్పుడు చెప్పింది 20 లక్షల గవర్నమెంట్ ఉద్యోగాలు ఇస్తామని, 20 లక్షల మందికి ప్రైవేట్ ఉద్యోగాలు ఇస్తామని కాదు సార్ మీరు చెప్పింది. ప్రైవేట్ ఉద్యోగాలు ఇస్తామని చెప్పలా మీరు. ఉద్యోగాలు కాదండి, ఒక మీరు పొద్దుతో మాట్లాడించుకొని మీకు అసలే ఆన్సర్ మోహన్ రెడ్డి గారు మీరు చెప్పండి. ఒక నిమిషం మోహన్ రెడ్డి గారు. సరే మోహన్ రెడ్డి గారు మీరు చెప్పండి. మోహన్ రెడ్డి గారు మీరు చెప్పండి. మోహన్ రెడ్డి గారు మీరు చెప్పండి, మాట్లాడండి మోహన్ రెడ్డి గారు. ఏంది మాట్లాడతారు? ఏంది వాళ్ళు చేసింది? ఏంది వాళ్ళ ఊరికి అబద్ధాలు చెప్పుకుంటా కూర్చుంటే వాళ్ళ అబద్ధాలు అంతా మీరు ఇంట్లోనే ఉంటాయి. సాయంత్రం వరకు రాత్రి కూడా ఇంటి అబద్ధాలు చెప్తారు విజయశేఖర రెడ్డి గారు. ఎక్కడ నిజం చెప్తున్నారు? ఒక ఇంటి పట్ట ఇచ్చినారని చెప్పండి. 31 లక్షల ఇంటి పట్టాలు ఇచ్చి 20 లక్షల ఇల్లు శాంక్షన్ చేసి 15 లక్షల ఇల్లు పూర్తి చేసినారు జగన్మోహన్ రెడ్డి గారు. వీళ్ళేంది జగన్మోహన్ రెడ్డి గారికి పోల్చుకునేది ఏంది? నక్కకు నాగలో కనుక్కున్నంత తేడా వీళ్ళకు మాకు ఉంది. ప్రతి ఊర్లో జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్తే ఈ రోజు ఆరోగ్యశ్రీ కేంద్రాలు కానీ, అదే విధంగా మన ప్రతి సచివాలయాలు కానీ లేక ఆర్బీకే సెంటర్లు కానీ ఎక్కడ చూసినా జగన్మోహన్ రెడ్డి గారి బ్రాండ్ ఉంది. 12-17 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్పుకోవడానికి ఒక్క పథకం కానీ ఒక్క పని చేసినట్టు ఉండేదేమో. ఈ రైలు ఇంజన్ చెప్తారు చూడు, డబుల్ ఇంజన్, ట్రిపుల్ ఇంజన్, 4 ఇంజన్లనే. ఈ ఇంజన్ ఉండే వాళ్ళు ఏం చేస్తున్నారు చెప్పండి. ఇప్పటికి 12,000 కోట్ల రూపాయలు ఇక్కడ నుండి వెళ్ళిపోయిన పరిశ్రమలకు సంబంధించి 12,000 కోట్ల రూపాయలు ఎన్నికపోయినాయి. వీళ్ళు మాటలు చెప్పుకుంటా కూర్చొని మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 1,00,000 కోట్లతో 31 లక్షల ఇంటి పట్టాలు ఇచ్చే కార్యక్రమంతో పాటు ఇల్లు నిర్మించే కార్యక్రమం పూర్తి చేసి పెడితే, ఈ డబుల్ ఇంజన్ సర్కార్ వాళ్ళు వచ్చిన తర్వాత కేంద్రం రాష్ట్రం అందరూ కలిసి ఎక్కడికక్కడ అక్కడే నిలిపేసినారు తప్ప ఇంత బడ్జెట్ తో కట్టించినటువంటి ఇళ్లను పూర్తి చేసి పేదవారికి అందించాలని మోహన్ రెడ్డి గారు ఒక్క క్వశ్చన్ సార్. ఇందాక మీరు జగనన్న పరిపాలన గురించి మాట్లాడారు సార్, సంతోషము. మీరు ఆ పార్టీకి సంబంధించిన నాయకులు కాబట్టి మీ అధినేత గారు మెప్పు పొందాల్సిందే. సో నేను ఒకటే స్పష్టంగా చెప్తున్నాను సార్, మీరు సచివాలయాల గురించి మాట్లాడారు. సచివాలయాలు కట్టించడానికి నిధులు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం కాదా? స్పష్టంగా ఒకటి చెప్పాలి. ఒక నిమిషం సార్, ఒక నిమిషం సార్, ఒక నిమిషం ఇంకా క్వశ్చన్ ఉంది సార్, ఇంకో క్వశ్చన్ సార్. క్వశ్చన్ ఒక్క నిమిషం సార్. మోహన్ రెడ్డి గారు క్వశ్చన్
క్వశ్చన్ వినండి. క్వశ్చన్లు చాలా చెప్పినారులే. సార్ మీరు వినండి సార్, వినాలి మీరు వింటే చెప్తారు సమాధానం. సో సచివాలయాలకు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చింది. అదేవిధంగా మీరు జగనన్న కాలనీ గురించి మాట్లాడారు. సో జగనన్న కాలనీలో ఏ విధంగా కబ్జాలు జరిగాయి, ఏ విధంగా అవినీతి జరిగిందో అది కూడా చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు ఓటుకు నోటు కేసులో దొరికినారు కాబట్టి ఆ కేసులో ఇబ్బంది పెడతారని ఆయన మిమ్మల్ని అడగడు. మీరు ఆంధ్రప్రదేశ్ కు ఒక్క పైసా కూడా డబ్బులు లేరు. ఆంధ్రప్రదేశ్ కు బ్రహ్మాండంగా ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి తిరుపతిలో చేసినటువంటి వ్యక్తులు ఆంధ్రప్రదేశ్ కు గుండు సున్నా చుట్టి పెట్టారు. ఆంధ్రప్రదేశ్ మీరేం చేస్తున్నారు? మీరు ఏమి చేసిన సందర్భాలు లేవు కాబట్టి ఈ రోజు తలెత్తుకొని తిరిగే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో కూటమి నాయకులు లేరు. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మాండమైనటువంటి పాలన అందిస్తున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా జనం తండోపతండాలుగా వచ్చి నీరాజనాలు పలుకుతున్నారు. మీరు పోతే మీ ముఖ్యమంత్రులు పోతే ఈగలు కూడా వాడంలో జనాలు పోతే మీరు మాట్లాడుకుంటే ఆంధ్రప్రదేశ్ లో చేసినటువంటి ఏదైనా సంక్షేమ కార్యక్రమాలు మాట్లాడారు. 17 మెడికల్ కాలేజీలు తెస్తే సిగ్గు లేకుండా ఒక్కటి కూడా పూర్తి చేయలేక లక్ష కోట్ల పెట్టుబడి సబ్జెక్ట్ తెలుసుకొని మాట్లాడాలి సార్ పెద్దలు. వాటిని ప్రైవేట్ మనోహర్ గారు, మీరు మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వం యొక్క నినాదము ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్, ప్రతి జిల్లాకు ఒక హాస్పిటల్, వీటికి నిధులు ఇచ్చింది కూడా కేంద్ర ప్రభుత్వమే. మీరు ఎంత దారుణంగా ఉన్నారంటే నాడు నేడుకి ఇచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వ నిధులు కూడా డైరెక్ట్ మల్లికార్జున గారు ఒక్క నిమిషం ఆగండి. రామ్మోహన్ గారు సార్ ఫైనల్గా మీరు కంక్లూడ్ చేయండి సార్. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఇందాక మనం రేజ్ చేసాం. ఈ 20 లక్షల ఉద్యోగాల్లో ప్రైవేట్ కలుపుకోనా, ప్రైవేట్ కాకుండా గవర్నమెంట్ 20 లక్షల ఉద్యోగాలు ఇస్తారన్నారా? మేనిఫెస్టోలో ఏం చెప్పారు అసలు? గవర్నమెంట్ కాకుండా అన్ని నేను వినండి మోహన్ రెడ్డి గారు, 20 లక్షల ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు ఇంకా 20 ఏళ్ళైనా రావు అంటున్నాను. మెల్లమెల్లగా ఏఐ వచ్చిన తర్వాత మెల్లమెల్ల ఉద్యోగాల సంఖ్య తగ్గుతుంది, పెరగలేదు అంటారు. కానీ ఎప్పుడు ఇస్తలేరని అది ఇవ్వడం అసాధ్యం అని చెప్పినాడే. అలవిగాని హామీలు ఇచ్చినారని చెప్పినా అన్నాడు. ఇవాళ కూడా ఏమంటున్నానంటే ఈ 6 లక్షల ఉద్యోగాలు తప్పు మాట అంటున్నాను. 6 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదు, ప్రైవేట్ రంగంలో కూడా కలుపుకొని అంటున్నాను. అందుకని కొంచెం మోడీ గారి మీద సెటర్ వేశాను. ఏమంటే పకోడీ అమ్ముకునేవాడు ఉద్యోగం అంటే ఉద్యోగమే. కానీ మీరు ఏదైతే సాఫ్ట్వేర్ రంగాన్ని బాగా డెవలప్ చేస్తున్నారు, వాళ్ళు ఆంధ్రప్రదేశ్ గూగుల్ హబ్ వచ్చింది అంటున్నారు. అక్కడ ఎన్ని ఉద్యోగాలు మొదలే కాలే కదా, ఇంకా 6 లక్షల ఉద్యోగాలు ఎక్కడి నుంచి వచ్చినట్టు? అది అబద్ధం అంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు ఆ వివాదం నేను పోతున్నాయంటే మీరు వేసింది కూడా పోయినాయి అనే మాట వస్తుంది. ఇప్పుడు రకరకాలుగా పోయే పరిస్థితి లేదు. వాళ్ళు అంటారు అమర్రాజ కంపెనీ వేరే వాళ్ళతో టై అయిపోయినప్పుడు హైదరాబాద్ లో పెడితే బాగుంటుంది కల్పించలేమో, అది కాదు. ప్రైవేట్ ఉద్యోగాలు కలుపుకొని ఇస్తామన్నారు, అది కూడా సాధ్యం కాదని నేను అంటున్నాను. 11,72,000 ఉద్యోగాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1,72,000 ఉద్యోగాలు తొలగించేసారు. వీళ్ళు ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ లో మేలు చేస్తారు? వీళ్ళ జీవితంలో ఆంధ్రప్రదేశ్ కు మేలు చేసే పరిస్థితి లేదు. బీజేపీ వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ నుండి ఒక్క సీటు రాదు. 2% ఓట్లు ఉన్నటువంటి వీళ్ళు ఎవరి మీద ఒకరి మీద ఆధారపడి బతకాలి కాబట్టి వీళ్ళు వాళ్ళకు ఒత్తాసు పలుకుతారు తప్ప వీళ్ళు ఆంధ్రప్రదేశ్ లో వీళ్ళు 2 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి 29 గ్రామాలకి మనుషులు ఉన్నటువంటి చోటనే 2 లక్షల కోట్లు పెట్టి రాజధాని కట్టుకుంటున్నారు. సార్ ఒక విషయం సార్, సార్ ఇందాక రామ్మోహన్ గారు స్పష్టంగా ఒకటి చెప్పారు సార్, ఎకనామిక్ టర్మ్స్ గురించి. అన్న 6 లక్షల ఉద్యోగాలు ఏదైతే అడుగుతారో మీరు, ఎంఎస్ఎంఈలు 2,48,000
ఉద్యోగాలు వచ్చాయి. ఎంఎస్ఎంఈల ద్వారా 2 లక్షల ఎవరు మేము చేసిన ఉద్యోగాలు, మేము ఇప్పించిన ఉద్యోగాలు కూడా మీరు నిలబెట్టకుండా తీసేస్తున్నారు. మీరు ఉద్యోగాలు వచ్చిన పేపర్లో రాసుకొని చెప్తే మేము కూడా చెప్పొచ్చు. మేము మళ్ళా కొన్ని తెచ్చినాము, కొన్ని తెచ్చాము. మేము తెచ్చినటువంటివన్నీ మీరు తెచ్చుకున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఉద్యోగాలు తీసేశారు తప్ప ఉద్యోగాలు ఇచ్చిన సందర్భం లేదు. 1,70,000 ఉద్యోగాలు మీరు వచ్చిన తర్వాత తొలగించినారు. అన్న ఒక్క నిమిషం, శేఖర్ గారు, మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం. ఇందాక పెద్దలు మాట్లాడారు, రామ్మోహన్ గారు నిజంగా చాలా స్పష్టంగా చెప్పారు. యాజ్ ఏ విద్యార్థి నాయకులుగా కావచ్చు, బీజేపీ యువ నాయకులుగా ఎకనామిక్ టర్మ్ భాషలో మాట్లాడుకుంటే సార్, మనం ఎకనామిక్లో రెవెన్యూ డెఫిసిట్ కానీ, ఫిజికల్ డెఫిసిట్ కానీ, అదేవిధంగా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కానీ, రెవెన్యూ ఎక్స్పెండిచర్ కావచ్చు, రెవెన్యూ రిసిప్ట్స్, ఇవన్నిటితో ఎకనామిక్ డెవలప్మెంట్ జరుగుతుంది సార్. మనకందరికి తెలుసు రెవెన్యూ డెఫిసిట్ అంటే ఆటోమేటిక్గా రెవెన్యూ ఇన్కమ్ తక్కువ ఉండి రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉంటే రెవెన్యూ డెఫిసిట్ వస్తుంది సార్. అదేవిధంగా ఫిజికల్ డెఫిసిట్ టోటల్ ఎక్స్పెండిచర్స్ ఎక్కువ ఉండి టోటల్ ఇన్కమ్ తక్కువ ఉంటే ఫిజికల్ డెఫిసిట్ వస్తుంది సార్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్పష్టంగా ఎందుకు చెప్పారంటే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ 2019 నుంచి 2024 మధ్యలో గ్రోత్ రేట్ అనేది ఎందుకు తగ్గిందంటే 2 సంవత్సరాల ముందుగానే నిధులు అనేటివి ముందుగానే వాడుకోవడం, అప్పులు పెరిగిపోవడం, కేవలం సంక్షేమం మీదనే జరగడం, అభివృద్ధి జరగకపోవడం అని చెప్పారు సార్. ఇందాక అప్పుల గురించి మాట్లాడడం జరిగింది రామ్మోహన్ గారు కావచ్చు ఎవరైనా. 2024 వరకు కేంద్రం కాదు సార్, నీతి ఆయోగ్ ఒక నివేదికలో పేర్కొనిస్తుంది 2023 నుంచి 24 మధ్యన రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా అప్పులు పెరిగాయి. అవి ఎంతవరకు వచ్చాయంటే 9.74 లక్షల కోట్లు, అంటే దాదాపు 9 లక్షల కోట్లకు పైగా అప్పులు పెరిగాయని చెప్పి సాక్షాత్ నీతి ఆయోగే పేర్కొనింది సార్. ఇక్కడ ఇంకొకటి స్పష్టంగా చెప్తున్నాను సార్, ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా ప్రోగ్రెస్ రిపోర్ట్ చెప్పారు సార్. 2019 నుంచి 2020 మధ్యన క్యాపిటల్ ఎక్స్పెండిచర్ దాదాపు 17,000 కోట్లకు పైగా పెరిగింది. 2023 నుంచి 2024 మధ్యన 24,000 కోట్లకు పైగా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెరిగిందని చెప్పారు. ముఖ్యంగా సార్ ఒకటి సార్, 2024 నుంచి 25 మధ్యన 21,000 కోట్లకు పైగా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేశారు. ప్రస్తుతం 2025 నుంచి 26 మధ్యన 32,000 క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేశాం. అంటే ఓవరాల్ గా గత ప్రభుత్వం మల్లికార్జున గారు, సో మొత్తానికి అయితే ఇది మొత్తానికి టీడీపీ ప్రభుత్వం రిలీజ్ చేసిన శ్వేతపత్రంలోని కీలక అంశాలు. ఎవరి హయాంలో అప్పులైన అనేది పక్కన పెడితే ఆంధ్ర రాష్ట్రం మాత్రం అప్పులు అవుతున్నది అనేది ప్రధానంగా కనబడుతున్న అంశం. చూద్దాం, ఇది వాళ్ళ బిగ్ టాక్లో ఉన్న అంశం. రేపటి బిగ్ టాక్లో మళ్ళీ మాడదాం. కీప్ వాచింగ్ టీవీ. థ్యాంక్ యూ.